మీరు ఎప్పుడు మాట్లాడినా 100 వీడియోల్లో మాట్లాడితే 95 వీడియోల్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడతారు. మ్యూచువల్ ఫండ్స్ కాకుండా వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లేవా? అంటే మీరు అందరూ అనుకుంటారు మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ అంటారు. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటే లక్షలు గుర్తొస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్ అలా కాదు కదా. 500 ఇప్పుడు 250 చేశారు. 100 రూపీస్ ఇప్పుడు పట్టుకొస్తున్నారు. మురళీమోహన్ గారేమో ఇక్కడ జయబేరి ఇందులో పెట్టాలి ల్యాండ్లో. మ్యూచువల్ ఫండ్స్ అని ఏంటి? అది మనకు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టచ్చా సార్? ఇవన్నీ మౌలిక సూత్రాలు పెట్టండి. నాకు దాని మీద నమ్మకం లేదు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ ఈజ్ ల్యాండ్, ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎర్త్ అని చెప్పి రియల్ ఎస్టేట్ సంస్థలు అన్ని చెప్తుంటాయి. మాలాంటి కొంత డబ్బున్న వాళ్ళు ఇంట్లో దాచుకోలేము, మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉంటుంది. ల్యాండ్ అయితే ఎవడు పట్టుకెళ్ళడం అని చెప్పేసి ఒక దగ్గర కొంటాము. ఏ రూలింగ్ పార్టీలో ఎక్కడ డెవలప్మెంట్ జస్ట్ అనౌన్స్ చేసినా అక్కడ జరిగినా రాకపోయినా శిలాఫలకం వేస్తుంటారు కదా, అన్ని న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వస్తాయి. అవన్నీ పెయిడ్ ఆర్టికల్. మైహోం రామేశ్వరరావు గారు 1700 కోట్లు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టారు. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టాడు. అది కూడా ఆయన రైట్ బాటమ్ ఆఫ్ ద మార్కెట్ లో పెట్టారు. మల్టిపుల్ టైమ్స్ అయినారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే పేషెన్సే ఉండాలి దానికి. 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు మినిమం అయితే కొంత. 3 ఏళ్ళలో సూర్యాపేట అండ్ వరంగల్ హైదరాబాద్ లో కలిసిపోద్ది అంటే జనాలు ఎక్సైట్ అవుతున్నారు. అది నిజమైతే నెక్స్ట్ 3 ఏళ్ళలో విజయవాడ కలిసిపోద్ది. ఇంకా స్టేట్ అంతా హైదరాబాద్ అవుద్ది, వేరే ఉండవు. జనసేన తరఫున నాగబాబు గారు ఆయన 55 కోట్లు మ్యూచువల్ ఫండ్స్ లో చూపించారు. ఆయన ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్ మీద వీడియోస్ కూడా చేశాడు. అవునా? లాట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ ఇన్ హైదరాబాద్ హోల్డింగ్ మోర్ దెన్ 100 crores ఇన్ మ్యూచువల్ ఫండ్. మీ అవసరానికి ఆదుకుంది, అందుబాటులో లేనిది ఏది కూడా మీ ఆస్తి కాదు. నా అన్వేషణ ఛానల్ అన్వేష్ స్టాక్ మార్కెట్లోకి మీరు అందరు రావాలి, డిమాట్ అకౌంట్లు తీసుకోవాలి అని చెప్పారు. ఈరోజు 14 crores ఆఫ్ డిమాట్ అకౌంట్స్ ఉన్నాయంటారు ఇండియాలో. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ విత్ ఇన్ ది ఏజ్ గ్రూప్ బిట్వీన్ 18 to 30. వీళ్ళు డిమాట్లో చేసిన స్టాక్స్ ట్రేడింగ్ మ్యూచువల్ ఫండ్స్. సో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు నా దగ్గర 5 yearsగా ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో రిటర్న్ నాట్ లెస్ దెన్ 15.45-16 ఉంది ఆఫ్టర్ దిస్ ఫాల్. మీ ఆస్తులు మీకోసం పనిచేయాలి, మీ ఆస్తుల కోసం మీరు పనిచేయద్దు. నాదంతా ఈ కామర్స్ బిజినెస్, యూట్యూబ్లో కోర్సెస్ అమ్ముకుంటే వచ్చిన వైట్ మనీ కాబట్టి ల్యాండ్ కింద కన్వర్ట్ చేస్తే బ్లాక్ అయింది. ఈ బ్లాక్ ని వైట్ కన్వర్ట్ చేయడానికి నా వల్ల అవ్వట్లేదు. మరి మీరు ఆ వైట్ కింద కన్వర్ట్ చేసే ఏదైనా ప్లాన్ చెప్తే తీసుకుంటా. చేస్తే నేను హాయ్ సార్, రామ్ ప్రసాద్ గారు. హాయ్ అండి వంశీ గారు. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రతి ఇంటర్వ్యూలో మిడిల్ క్లాస్కి, ఎబో మిడిల్ క్లాస్కి, గ్రోయింగ్ రిచ్కి మీరు చాలా ఫైనాన్షియల్ అడ్వైజెస్ ఇచ్చారు. అండ్ చాలా వరకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎట్లా ఉండాలనే విషయం చెప్పారు. బట్ వాట్ అబౌట్ ది కామన్ పీపుల్? మనకి ఇండియాలో చూసుకున్నట్టయితే ఎక్కువగా లేమ్యాన్ వెర్షన్లో చెప్పే వాళ్ళు ఎవరు కూడా లేరు ఇండియా మొత్తంలో కూడా. బట్ మీరు చెప్పే నరేషన్ లేమ్యాన్ వెర్షన్లో చాలా బాగా ఉంటుంది. సో మీ వీడియోని నేను ఫస్ట్ టైం ఫేస్బుక్లో చూసినప్పుడు నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో లేమ్యాన్ వెర్షన్లో అంత వివరంగా, అంత క్లుప్తంగా, అంత స్పష్టంగా ఇప్పటి వరకు ఎంతో మంది చెప్పారు. వీళ్ళలో ఎవరిని కూడా నేను చూడలేదు మీ అంత స్పష్టంగా చెప్పడం అనేది. సో కాకపోతే ఇక్కడ ఒక రైడర్ ఉంది సార్. రైడర్ ఏంటి అని అంటే, మీరు మాకు ప్రామిస్ చేయాల్సింది ఏంటి అని అంటే, నేను అడిగే ప్రతి ప్రశ్నకు సూటిగా, తుత్తి లేకుండా, హానెస్ట్గా సమాధానం చెప్తామని ఒక ప్రామిస్ ఇవ్వాలి. తప్పకుండా. ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ప్రతి ఒక్కరు కామన్గా చేసే బ్లండర్స్ ఏంటి? అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ నేను ఐడెంటిఫై చేసి చెప్తున్నా. లైఫ్ టైం ఎర్నింగ్లో 80% 90% రియల్ ఎస్టేట్లో బ్లాక్ చేస్తారు. ఆ బ్లాక్ అయింది బయటికి రాదు. మరి లైఫ్ టైం డిఫరెంట్ రిక్వైర్మెంట్స్, నీడ్స్ వస్తాయి కదా. అప్పుడు మీకు ఆస్తులు ఉంటాయి కానీ దాని నుంచి ఆదాయం ఉండదు, లేదా సమయానికి అది అందుబాటులోకి రాదు. దానివల్ల స్ట్రగుల్ అవుతారు. బిగ్గెస్ట్ బ్లండర్ అంటే ఇదే. లైఫ్ టైం ఎర్నింగ్స్ని ఒకే రియల్ ఎస్టేట్లోనే పెట్టడం. ఇంకా లైఫ్ టైం ఎర్నింగ్ కూడా కాదు, ఎర్న్ చేయకముందే దాన్ని పెట్టేస్తాం కదా. ఇప్పుడు ఈ రోజు వరకు ఏమీ సంపాదించుకున్న వ్యక్తి ఈ రోజు వరకు 20 లక్షలు సంపాదించాడు. 20 లక్షలు డౌన్ పేమెంట్ పెట్టి ₹1 కోటి ఇల్లు కొన్నాడు. ఇంకేమీ లేదు అంటే ఇతనికి ఆస్తుందా, అప్పుందా? అప్పే ఉంది. అతను ఈ రోజు దాకా ఉన్నది పట్ల ఇంకొక 10 ఏళ్ళు సంపాదించబోయేది కూడా పెట్టాడు. అక్కడ పీపుల్ లాక్ అయిపోతారు. ఓకే, ఎస్. ప్రస్తుతం జాబును కాకుండా ఫ్యూచర్లో కూడా వస్తుంది అనే విషయాన్ని ఫోర్కాస్ట్ చేసుకొని ప్రస్తుతము ఈ అపార్ట్మెంట్స్ కానీ, ఇల్లులు కానీ ఇలాంటి వాటికి లోన్స్ తీసుకొని కొంటుంటారు కదా బేసికల్గా రియల్ ఎస్టేట్ అంటే. వాటిని కొనొద్దు అంటున్నారా? డెఫినెట్గా కొనమంటాను. కానీ మీరు ఫ్యూచర్లో వచ్చే డబ్బుతో కొన్నప్పుడు మీరు ఉంటానని కొనుక్కోండి, పెట్టుబడిగా కొనొద్దు. ఓకే.
మీరు ఉండటానికి యూ బిల్డ్ ది బెస్ట్ పాసిబుల్ హౌస్, ఓకే luxurious house with all amenities for you to consume, but you should not buy for someone else to consume, because the kind of money you are blocking there and versus the rental yield you get or income you get out of it is no way comparable. నేను ₹1,00,00,000 పెట్టి రెండో హౌస్ కొని అది ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే నాకు 12,000 రెంట్ వస్తుంది, అది ఒక అపార్ట్మెంట్ అయితే నాకు 25,000 రెంట్ వస్తుంది. నా 1 crore బ్లాక్ చేసి టేకింగ్ 25,000 బ్యాక్ పర్ మంత్ ఈజ్ ఇట్ ఎ సెన్సిబుల్ థింగ్? 3% పర్ ఇయర్ కొరకు 1 crore బ్లాక్ చేస్తా, రేపు పొరపాటు నాకు ఏదైనా అవసరం వస్తే, అంటే నాకంటే నా ఫ్యామిలీలో కొన్ని వస్తే, విల్ ఐ ఏబుల్ టు టేక్ మనీ అవుట్ ఆఫ్ దిస్ అసెట్? దట్ షుడ్ బి ద క్వశ్చన్. మీ కన్జంప్షన్కి దెర్ ఇస్ నో క్వశ్చన్, యూ షుడ్ గో హెడ్. బట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ యూ షుడ్ థింక్, నాకున్న టోటల్ నెట్వర్క్లో ఎంత నేను బెట్ చేస్తున్నాను ఏ సింగిల్ అసెట్ కాల్ రియల్ ఎస్టేట్. ఇది ఆలోచించకుండా పీపుల్ ఆర్ గోయింగ్ వెరీ అగ్రెసివ్. ఐఎమ్ నాట్ టెలింగ్ రియల్ ఎస్టేట్ ఇస్ బ్యాడ్, ఇట్ ఈస్ గుడ్ టు వాట్ ఎక్స్టెంట్, వాట్ పర్పస్, దట్ షుడ్ బి ద క్వశ్చన్. వ్యవసాయం చేస్తే పొలం కొనుక్కోండి, వ్యాపారం చేస్తే ఆఫీస్ కొనుక్కోండి, ఉండటానికి మీ ఫ్యామిలీతో రీసెర్చ్ చేయడానికి ఇల్లు కొనుక్కోండి. కానీ ఇదే మీరు అడిషనల్గా కొని వేరే వాళ్ళకి ఇస్తే అది వైబిలిటీ ఉందా? అంటే మీకంత సర్ప్లస్ మనీ ఉంటే యూ కెన్ గో ఫర్ దట్. నాకు నాట్ ఎ ప్రాబ్లం సార్, ఒక 10 crore, నాకు ఉన్నీళ్ళు ఒక 2 crore, ఇంకొక 1 crore పెడతా, ఎస్ పర్ఫెక్ట్, యూ కెన్ గో హెడ్. కానీ నాకేమీ లేదు, నాకు ఉన్నదంతా ఇదే, మళ్ళీ నేను రాబోయే డబ్బుల్ని అంచనా వేసుకొని కొంటే తప్పు కదా, అక్కడ ప్రాబ్లం అవుతుంది చాలామంది. సార్ ఇప్పుడు ఇందాక మీతో ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి ముందు నేను ఐ హావ్ బీన్ కమింగ్ ఆన్ ద మెట్రోలో వస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ కలిశాడు నాకు. ఫ్రెండ్ కలిసి కారు కొన్నాను అని అన్నాడు. కంగ్రాచులేట్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు అంటే, అన్న నాకు ఏ బాధ లేదు, ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు, 12 లక్షలు పెట్టి కారు కొన్నాను అన్నాడు. సో ఇలా ఈ మైండ్ సెట్తో చాలా మందిని చూస్తున్నాను నేను. లేమన్ వర్షన్లో దీని గురించి చెప్పండి. అంటే కంప్లీట్ క్యాష్ కట్టి ఒకేసారి పేమెంట్ చేసి సెటిల్ చేసి కార్ కొనుక్కుంటే బెటరా, లేదా కొంత 1,00,000, 2,00,000, 3,00,000 డౌన్ పేమెంట్ కట్టి మిగతాది ఈఎంఐ పెట్టుకుంటే బెటర్ అంటున్నారు? సార్ ఇక్కడ అన్నిటికీ ఒకటే పారామీటర్ అండి టు మెజర్. లోన్ తీసుకోవాలా కొనాలంటే ద బేసిక్ పాయింట్ ఈస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ది పెనాల్టీ ఫర్ బారోయింగ్ మనీ. ఓకే. సో ఇట్స్ ఆల్ షుడ్ బి డిసైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇతను కనుక కార్ లోన్, అతని ప్రొఫైల్ బాగోక ఎన్బిఎఫ్సిలో 13.5, 14.5 లోన్ ఉంటే ఆయన డబ్బులు పెట్టి కొనుక్కోవడం బెస్ట్. కానీ ఇతని ప్రొఫైల్ బాగుండి 9.25, 8.75 కనుక లోన్ వస్తే ఇట్స్ బెటర్ గో విత్ ఎన్ ఈఎంఐ. దట్ టు ఫర్ ది మ్యాక్స్ టెన్యూర్ పాసిబుల్ 7 years ఇస్తారు. లోయెస్ట్ పాసిబుల్ డౌన్ పేమెంట్ చేసి మీరు 9%లో కనుక తీసుకున్నట్టయితే లోను, 9% అంటే వాడికి వర్షంలో 30,000 వడ్డీ. 30,000 వడ్డీకి ఎక్కడ మనకు అప్పు పుట్టదు కదా. ఆ డబ్బు కనుక మీరు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసి రూపాయి తెచ్చుకున్న యువర్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 25%. కంపేర్ టు 9% అండ్ 12%. 12% అయితే పాసిబుల్, అంటే 5-6 yearsలో ఒక కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నా వచ్చేస్తుంది కదా. ఈ పారామీటర్తో కంపేర్ చేసుకోవాలి. అంటే దోస్ లోన్స్ విచ్ ఆర్ కాస్టింగ్ యూ లెస్ దెన్ 10%, దోస్ ఆర్ ది గుడ్ లోన్స్. హోమ్ లోన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. హోమ్ లోన్కి, కార్ లోన్కి హైయెస్ట్ పాసిబుల్ టెన్యూర్ పెట్టుకోవాలి. ఇక్కడ అందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. మీరు ఇలా చెప్తారు, హోమ్ లోన్ నేను 30 years పెడితే 50 lakhsకి 1.2 crore ఇంట్రెస్టే కడుతున్నా అంటాడు. అక్కడ కట్టేదేమి ఉండదు. ఇప్పుడు అందరు మిస్లీడ్ అయ్యే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 1 crore హోమ్ లోన్ తీసుకొని 30 years పెడితే మేబీ అరౌండ్ ఒక 78,000 వస్తాయి. ఇప్పుడు ఏమంటాడు 78,000 పర్ ఇయర్ అంటే, పర్ ఇయర్ ఒక 9 వేసుకున్నా 10 yearsకి 90, హ్యూజ్ మనీ కడతాయి. 2.8 crores కడతాను కదా నేను 1 crore. సో నేను 1.8 crore ఇంట్రెస్టే కడుతున్నా కదా. యాక్చువల్లీ యు ఆర్ నాట్ పేయింగ్. 1 crore ఎవరైనా మీకు మార్కెట్లో 80,000, 90,000 పర్ ఇంట్రెస్ట్కి ఇస్తారా? ఎవరు. ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ 2 పే చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ యువర్ రిసైడింగ్ ఆన్ దట్ హౌస్. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రొడక్ట్. మనమేమో అలా కాదు, ఇలా మేము ఇంత కడుతున్నాం ఓవర్ ఎ పీరియడ్ ఆ మనీకి వాల్యూ ఉండదు కదా. మీరు కడుతున్న ఈఎంఐ విల్ రిమైన్ సేమ్. మీరు ఉంటున్న 1 crore ఇంటికి ఈరోజు ఆల్మోస్ట్ 25,000 to 30,000 రెంట్ వస్తుంది. అండ్ 10 years పోతే ఈ రెంట్ 60,000 అవుతుంది ఖచ్చితంగా. ఆ రోజు కూడా మీ ఈఎంఐ 70,000-80,000 ఉంటే యువర్ ఎట్ ప్రాఫిట్. ఆఫ్టర్ 15 years ప్రాబబ్లీ మీ రెంట్ ఈజ్ మచ్ మోర్ దెన్ యువర్ ఈఎంఐ. యూ స్టార్ట్ గెటింగ్ మనీ బ్యాక్ అండ్ ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది. ఈ పాయింట్ మిస్ అయిపోతారు. ఎంతవరకు మనం ఇంట్రెస్ట్ అంటే అమౌంట్లో మ్యారేజ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆర్ రిటర్న్ హ్యాస్ టు బి మెజర్డ్ ఇన్ పర్సంటేజ్, నాట్ ఇన్ అమౌంట్. ఇది కామన్గా అందరు ఇక్కడే మిస్లీడ్ అవుతారు. స్థలం కొన్న వ్యక్తి డబుల్ అయిందిరా అంటాడు. డబుల్ కాదు నువ్వు చెప్పాల్సింది, యాన్యువల్లీ రిటర్న్ ఎంత, దట్టు కాంపౌండర్లో ఎంత. అది ఏదైనా లోన్ అయినా, మీరు బారో చేసినా, మీరు ఇన్వెస్ట్ చేసినా, మీరు మాట్లాడాల్సింది ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఒక ఎండోమెంట్ ప్లాన్ కడతాడు ఒక వ్యక్తి, ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్. దాంట్లో ఏం చేస్తారంటే వాళ్ళు మనకు ఆ పాలసీ అంతా టెన్యూర్ వేసుకొని మీరు CAGR ఎక్సెల్లో వేస్తే హార్డ్లీ 5% దాటదు 20 years కట్టాక. కానీ మధ్యలో ఇతనికి అవసరం వచ్చినప్పుడు ఆ పాలసీ మీద లోన్ తీసుకుంటాడు. అతనేమో 9.5%కి ఇస్తాడు.
ఇక్కడ లాజిక్ ఏంటంటే మీరేమో వాడికి రూపాయి వడ్డీకి అప్పిచ్చారు, మీకు అవసరం ఉంటే వాడి దగ్గర 2 రూపాయలు తీసుకున్నారు. ఇజ్ ఇట్ వర్త్ డూయింగ్? కాదు కదా. అవును. కానీ అన్ని ప్రొడక్ట్స్ ఇలాగే వాడతారు మన వాళ్ళు. అవును. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ద కీ, ద నెంబర్ ఈజ్ ద కీ. కానీ మనం ఎమోషన్తోనే మెజర్ చేస్తున్నాం, నెంబర్తో మెజర్ చేయట్లా. అవును. దీని మీద నేను కూడా ఒక డీటెయిల్ వీడియో టైం చూసి చేస్తాను, ఎక్సెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, నాదే పర్సనల్ ఎగ్జాంపుల్ ఉంది. సో ఊరు నుండి ఒక కుర్రోడు వచ్చాడు నా దగ్గరికి, అన్న నాకు ఇన్సూరెన్స్ చేయని చెప్పి. ఇన్సూరెన్స్ మీద పెద్ద అవగాహన లేదు నాకు అప్పుడు. ఏం ఇన్సూరెన్స్ అంటే ఏదో పాలసీ, ఎల్ఐసి పాలసీ ఏదో చెప్పాడు, జీవన్ ఆనంద్, జీవన్ లాభ్ ఏదో సంథింగ్ ఏదో పాలసీ చెప్పాడు నాకు. చెప్పిన తర్వాత వాడికి ఏదైనా కమిషన్ వస్తుంది కదా మన వైపు నుంచి, ఏదైనా చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి 2 చేశాను నేను. చేసిన తర్వాత ఒక 4 సంవత్సరాలు కట్టాను నేను. కట్టిన తర్వాత అప్పుడు మీ వీడియో చూసి నేను రియలైజ్ అయ్యాను, అరే మనము దీన్ని ఇంత అమౌంట్ని రెగ్యులర్గా ఎస్ఐపి చేసినా కానీ మనకు ఇదే 21 సంవత్సరాల మెచ్యూరిటీకి ఇంతకంటే డబుల్ వస్తుంది కదా, ఇక్కడ రావట్లేదు కదా, నాకు ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్ళాను, ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళాను. నా సరెండర్ చేసుకుని ఆ ఏజెంట్ని తీసుకొని వెళ్ళాను. నా సరెండర్ చేసేసి నా డబ్బులు నాకు ఇవ్వండి అని. సరెండర్ చేస్తే ఏమవుతుంది అంటే 5 లక్షలకి వాళ్ళు 1,50,000 1,70,000 ఇస్తున్నారు వాళ్ళు. నేను కట్టిన 5 లక్షలకి నేను 2 పాలసీలు కట్టాను అంటే 10 లక్షలకు నాకు 3.5 లక్షలు వస్తుంది, అంతకు మించి రావట్లేదు. ఇప్పుడు ఐ మీన్ సూప్ కదా. ఆ రోజు మీలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటే నేనే ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉండేవాడిని కాదు. సో మేబీ నాకు ఆ రోజు పూర్ మైండ్ సెట్ ఉండి ఉండొచ్చు. సో ఆఫ్టర్ దట్ మీ వీడియో చూడటం నా అదృష్టం. అయ్యో, ఆ తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సో ఇక్కడ అదే సార్ చెప్తున్నాను, ఒకరోజు మా ఫ్రెండ్ చౌటీకి, నాకు, సిద్ధుకి ఒక డిస్కషన్ జరిగింది. చాలా లేట్ నైట్ అయిపోతుంది. డిస్కషన్ ఏంటి అని అంటే, చౌటీ ఏం చెప్తున్నాడు అని అంటే, నా ఇంటి లోను అపార్ట్మెంట్ కొనుక్కున్నాను కదా, నేను 30 సంవత్సరాలు పెట్టుకున్నాను ఆయన అంటున్నాడు. నేను సిద్ధు ఏం ఆర్గ్యూ చేస్తున్నామనంటే, నాది 20 సంవత్సరాలే ఉన్నది, 30 సంవత్సరాలు పిచ్చోడు కూడా ఎవడు పెట్టుకోడు అని చెప్పి నేను అంటున్నాను. ఎందుకు పెట్టుకోడు, మన తక్కువ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్కి వస్తుందని చెప్పేసి ఆయన ఒక ఎకానమిస్ట్గా ఆయన లెక్కలని చెప్తున్నాడు. బట్ నేనేం చెప్తున్నాను అంటే, మనం యాక్టివ్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఇప్పుడు ఉన్నాం కదా, అర్నింగ్లో ఉంటాం కదా, ఇంకో 20 years అంటే మనం ఫాస్ట్గా కొట్టేసి మనం దాన్ని కట్టేయచ్చు అని అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ 20 సంవత్సరాలకు అదే పాతబడిపోతుంది, దాన్ని అమ్ముకొని ఇంకో దగ్గర కూడా కొనుక్కుంటాం, 20 సంవత్సరాలు సంపాదించిన వేరే ఆస్తులు కూడా ఉంటాయి కదా, ఇది ఎల్లకాలం ఉండదు కదా అని ఆయన అంటున్నాడు. సో ఇద్దరిలో ఎవరు ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అంటారు? ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఆయన రూపాయి వడ్డీకి అప్పు తెచ్చుకొని డబ్బున్నప్పుడు రూపాయి వడ్డీ తీర్చకుండా 2 రూపాయల వడ్డీకి వేరే ఆయనకి అప్పిస్తే కరెక్టే కదా. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తున్నారు? మీ దగ్గర డబ్బు ఉంటే కట్టాలి, ఒకవేళ కట్టకపోతే వాట్ ఈస్ దట్ యు గోయింగ్ టు డూ విత్ దట్ మనీ? మీరు అక్కడ పే చేస్తుంది 9% ఇంట్రెస్ట్, ఈ మనీ ఇన్వెస్ట్ చేసి 15% తెచ్చారనుకోండి, దిస్ ఈజ్ అ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఇప్పుడు బ్యాంక్స్ దేర్ బిజినెస్ అంది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఇప్పుడు మీరు చూస్తే షేర్ ప్రైస్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కొంచెం రిస్కీ ప్రొఫైల్ తీసుకున్నా దే లెండ్ అట్ హయ్యర్ ప్రైస్, 14-15% ఇస్తారు, 21% కూడా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు వెనకబడుతున్నారు. ప్రొఫెషనల్స్కి లోన్స్ అని అవని ఇవని ఎందుకు, వీళ్ళైతే 18-19% ఇస్తారు, కార్పొరేట్ ఎంప్లాయీస్ అయితే 10.25% లోను, అదర్స్కి స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి 18%, 20%, స్టిల్ దే ఆర్ హ్యాపీ. బయట 2 రూపాయల కన్నా తక్కువ అనుకుంటారు, కానీ అతను మన దగ్గర ఎఫ్డీ రైజ్ చేసినప్పుడు ఏమో 7.25కి రైజ్ చేస్తాడు. అదే కలెక్టెడ్ పబ్లిక్ దగ్గర ఎఫ్డీ రూపీని తీసుకున్న మనీని అతనేమో 16%కి బయట ఇస్తాడు. దిస్ ఈస్ కాల్డ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. సేమ్ కాన్సెప్ట్ మనం మన పర్సనల్ లైఫ్లో కూడా అప్లై చేయాలి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎంత, ఇఫ్ యూఆర్ టేకింగ్ దిస్ కాల్, దట్ షుడ్ బి ది పారామీటర్ టు మెజర్. అప్పుడు మీకు ఐడియా వస్తుంది. చౌటి గారు చెప్పింది 100% కరెక్ట్. ఓకే సరే, ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, చెప్పొచ్చు అంటే చెప్తాను. చెప్పండి, మీరే అన్నారు ఏదన్నా చెప్పండి. ఏదైనా చెప్తాను, అది ఆడికి రాలేదు ఇంకా వస్తాను. సో విషయం ఏంటి అని అంటే, నాకున్న ప్రొఫైల్కి, నాకున్న సిబిల్కు, నాకున్న ఐటీ రిటర్న్స్కి, జిఎస్టీకి, నాది నా వైఫ్ది 2 కలిపితే నాకు 2 కోట్లు 3 కోట్లు కూడా హోమ్ లోన్ ఇచ్చేంత ఉంది నాకు. కాకపోతే నేను ఒక బ్లండర్ ఏం చేశానంటే, నేనే చేసిన బ్లండర్ చెప్తున్నాను. 24%కి ఒక 6 లక్షలు బిజినెస్ లోన్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇందులో తీసుకోవచ్చు 8.2% పడింది నాకు ఐడిఎఫ్సిలో తీసుకోవచ్చు. సో నేను ఇలా చేశాను కదా, ఆ రోజు మీలాంటి వాళ్ళు ఒక్క వీడియో చేసి ఉంటే నాలాంటి వాళ్ళు సేవ్ అయ్యే వాళ్ళము. దీనివల్ల నాలాంటి కొన్ని కోట్ల మంది ఇలా సూప్లో పడి ఇలా పూరవుతున్నారని నా అభిప్రాయం సార్. సార్ ఒక క్వశ్చన్ చెప్తాను, జస్ట్ టు కంక్లూడ్ ఇట్, అంటే క్లియర్గా చెప్పడానికి. ఎప్పుడైనా మీకు ఒక హోమ్ లోన్ రన్నింగ్ ఉంటాయి, ఇంట్లో గోల్డ్ ఉంటే, డబ్బులు అవసరం పడితే, ఈ రెండింటిని వాడుకొని లోన్ తీసుకోండి ఫస్ట్. ఎందుకంటే దీస్ 2 ఆర్ ద లోన్స్ అట్ 9.5%, 10 బిలో వస్తాయి. 10 బిలో లోన్స్ ఆర్ గుడ్ లోన్స్. ఇప్పుడు యూఎస్లో హోమ్ ఈక్విటీ అంటారు, హోమ్ లోన్ కట్టేవాళ్ళు ఎంత పార్ట్ వీళ్ళ షేర్ ఉంటుందో అందులోనే ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది.
బ్యాంకర్ నుంచి హోమ్ ఈక్విటీ లోన్. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్, మనకు హోమ్ టాప్అప్ లోన్ అంటారు కదా. టాప్అప్ లోన్ నథింగ్ బట్ ఈ ప్రాపర్టీ వాల్యూ 90 లక్షలు ఉంది, మీ లోన్ అవుట్ స్టాండింగ్ 30 లక్షలు ఉంది, వాడు ఇంకొక 30 లక్షలు ఇస్తాడు మీకు. ప్రాపర్టీ మార్కెట్ వాల్యూలో 80% వరకు లోన్ రెడీగా ఇస్తాడు. ఇది మీకు 9.25 వస్తుంది. ఇంకోటి మీరు టఫ్ టైంలో ఉన్నప్పుడు ఈ లోన్ తీసుకుంటే దీని టెన్యూర్ 15 years ఇస్తాడు. అంటే ఆల్మోస్ట్ మీకు లక్షకి 1,000 రూపాయలే పడుతుంది. 30 లక్షలు లోన్ తీసుకుంటే 30,000 కడతారు ఈఎంఐ. అదే 30 లక్షలు పర్సనల్ లోన్ తీసుకుంటే 75,000 ఈఎంఐ కడతారు కదా. ఇంకా మీరు అంత పెద్ద తప్పు చేశారు. హై ఇంట్రెస్టే మెజర్. మనోళ్ళు ఏమంటారు, అమ్మో నేను 15 years ఎందుకు, పర్సనల్ అయితే 5 yearsలో అయిపోద్దని చెప్పి దీన్ని 12.5 13.5లో తీసుకుంటాడు. ఆ పీపుల్ ఆర్ మిస్సింగ్ అవుట్ దట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కదా. ఎక్కడ తక్కువకి వస్తే అప్పు అక్కడ తీసుకోవాలి, అంతేగాని తక్కువలో అయిపోద్ది అంటే హోమ్ లోన్ కూడా మీరు తక్కువలో క్లోజ్ చేయొచ్చు. హోమ్ లోన్కి ప్రీపేమెంట్ ఛార్జ్ ఉండదు కదా. మీకు సైకలాజికల్గా నేను 5 yearsలో క్లోజ్ చేయాలి, వీడు 15 years అని అనుకున్నారు కదా. మీరు 15 years తీసుకొని యూ పే ఇట్ ఆఫ్ ఇన్ 5 years. మీకు ఏం ప్రీ క్లోజింగ్ ఛార్జ్ ఉండదు, మీరు పే చేసిన ప్రిన్సిపల్ అడ్జస్ట్ అయిపోతుంది. సార్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని అంటే, ప్రతిరోజు ఆన్ అన్ యావరేజ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం కూడా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ వల్ల ఒక ఫ్యామిలీ హెడ్ బ్రెడ్ విన్నర్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేయడం వల్ల ప్రతిరోజు ఒక 10 మెట్రోపాలిటన్ సిటీస్లలో 10 to 15 ఫ్యామిలీస్ ఆత్మహత్యలు చేసుకొని ఎంటైర్ ఫ్యామిలీస్ వైప్అవుట్ అవుతున్నాయి. సో మీరేమో అప్పు చేయండి అని అంటున్నారు, అప్పుని ఎక్కువ కాలం పాటు చేయండి ఈ ఇంట్రెస్ట్ రేట్తో అంటున్నారు. కొంతమంది ఏమో కార్ కొన్నా కూడా చాలా సెక్యూర్డ్గా ఉన్న డబ్బుల్ని మొత్తం తీసుకెళ్ళి కార్ కొని నాకు అప్పు లేదని చెప్పి హ్యాపీగా ఉంటున్నారు. సో అప్పు అనేది జీవితాలకు ముప్ప, లేకపోతే ఏ రకంగా అప్పు చేస్తే మన యొక్క వెల్త్ని డబుల్ చేసుకోవచ్చు లేదా మల్టిప్లై చేసుకోవచ్చు? యాక్చువల్లీ డెట్ క్రియేట్స్ మోర్ వెల్త్ ఫర్ ది బిగ్గర్ పీపుల్, ఎంటర్ప్రెన్యూర్స్. ఇప్పుడు మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది బిగ్ షార్ట్స్ మీరు ఈక్విటీలో ఉంటుంది కదా, దేర్ కంపెనీ షేర్స్ కానీ అదర్ కంపెనీ షేర్స్, దే నెవర్ రిడీమ్ దేర్ యూనిట్స్. యూనో ఎప్పుడు అమ్మరు, వాళ్ళ లైఫ్లో ట్యాక్స్ కట్టడు. ఎందుకంటే ద మినిట్ యూ సెల్ యువర్ ఈక్విటీ స్టాక్స్ యూ ఆర్ సపోజ్ టు పే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. హీ విల్ నెవర్ ఇన్ హిస్ లైఫ్ యూ సెల్, హీ విల్ ఓన్లీ ప్లెడ్జ్ ఇట్, టేక్ ఏ లోన్ తీసుకుంటారు. ఆ లోన్ని బిజినెస్ ఎక్స్పెన్స్లో చూపిస్తారు, అంటే లోన్కి పే చేస్తున్న ఇంట్రెస్ట్ని. ఆల్ ద టైమ్ దే షో దేర్ ఇంట్రెస్ట్ యాజ్ అన్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ట్యాక్సులు 30% కట్టేటప్పుడు ఈ 30% ట్యాక్స్ కట్టకుండా కార్పొరేట్స్ లోన్స్ తీసుకొని ఆ ఇంట్రెస్ట్ అంతా కంపెనీ ఎక్స్పెన్స్లు చూపిస్తారు, అలా చేస్తారు. అలా అని అందరికీ ఇది కాదు. ఇప్పుడు మీరు చెప్పారు డబ్బులుంటే కారు కొనుక్కో ఎందుకు అన్నారు. ఇప్పుడు ఒక ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్ ఉన్నాడు, 50,000 శాలరీ ఉంది. సరే 50 కాదు, ఒక 80,000 శాలరీ ఉంది, కారుకి వెళ్తున్నాడు, 9 లక్షల కారు కొన్నాడు. 9 లక్షలు నేను కష్టాలు ఇప్పుడు దాకా దాచుకుంది ఉంది. ఇప్పుడు ఈ 9 లక్షలు పెట్టి కారు కొన్నాడు అనుకోండి, 9 లక్షలు అయిపోయింది, కారు మిగిలిపోయింది. నెక్స్ట్ మంత్ జాబ్ పోయింది. హౌ డు యూ సర్వైవ్? ఒక్కసారి జాబ్ పోతే మీకు పర్సనల్ లోన్ రాదు, కార్ లోన్ రాదు, కార్ టాప్అప్ లోన్ రాదు. అప్పుడేమన్నా ఇస్తే హ్యూజ్ లెవరేజ్ తీసుకుంటాడు, 28% 22% ఇస్తారు. సో మీ మనీని సేవ్ చేస్తే మీకున్న లిక్విడ్ అసెట్టే మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ డబ్బు పోగొట్టొద్దు అని చెప్తాను నేను. ఇప్పుడు హోమ్ లోన్ కూడా అంతే. ఇప్పుడు హోమ్ లోన్ నేనేమంటాను, 30 years పెట్టుకో, నువ్వు 30 years పెడితే కట్టేదానికి 20 years పెడితే కట్టేదానికి ఒక 8,000 10,000 తేడా ఉంటుంది కదా. ఆ 10,000 ఇన్వెస్ట్ చేసుకో. మేబీ మ్యూచువల్ ఫండ్, మేబీ ఆర్డీ. ఒక 8 years తర్వాత టఫ్ టైం వచ్చింది, బై ద టైం మీరు ఒక 10 lakhs సెటిల్మెంట్ చేశారు, జాబ్ పోయింది. ఈ 10 lakhs ఉంది కదా, దీంతో ఒక 1 year నడిపేయచ్చు, బోత్ ఈఎంఐ అండ్ లైఫ్. అదే మీరు అగ్రెసివ్గా వెళ్ళి అది క్లోజ్ చేస్తూ పోతే, ఈరోజు జాబ్ సెక్యూరిటీ లేని టైంలో సన్నగా జాబ్ పోతే ఎలా సరే అవుతారు? ఒక్క పే స్లిప్ లేకపోతే మీకు ఏ లోను రాదు. నో పర్సనల్ లోన్, నో హోమ్ టాప్అప్ లోన్. ఈ క్రియేటింగ్ అన్ అసెట్ ఇన్ ప్యారలల్ టు ది లయబిలిటీ ఇస్ ది అది బిగ్గెస్ట్ ప్లాన్ యాక్చువల్గా. ఇప్పుడు నా దగ్గర 50 లక్షలు ఉంది, 50 లక్షలు కడితే హోమ్ లోన్ క్లోజ్ అయిపోద్ది. నాకు ఎక్కడి నుంచో వచ్చింది 50 లక్షలు, ఎవరో ఇచ్చారు, నాన్నగారు మామయ్య గారు ఎవరు ఇచ్చారు. ఇప్పుడు 50 లక్షలు అంటే క్లిక్ ఐ కెన్ క్లోజ్ ఆఫ్ కదా. అది చేస్తే రేపటి నుంచి ప్రశాంతంగా పడుకుంటూ అనుకుంటాడు. కానీ నెక్స్ట్ మంత్ జాబ్ పోతే ఇదే 50 లక్షలు ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఎలాగో యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ ది ఈఎంఐ కదా, దట్ గివ్స్ యు లాట్ ఆఫ్ స్ట్రెంత్. ఇది మర్చిపోతారు, అంతా ఎమోషనల్ కాల్స్ తీసుకుంటారు సార్. ఇన్వెస్ట్మెంట్లోనూ ఫినాన్స్లో ఎమోషన్ ఉండకూడదు, ఓన్లీ ఫ్యామిలీ మీద ఉండాలి ఎమోషన్. అసెట్స్ మీద, ఈ ఆస్తుల మీద, ఇన్వెస్ట్మెంట్ మీద ఉండకూడదు. పైసల ముచ్చట్లు అనే పుస్తకాన్ని విడుదల చేశారు. సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అన్నింటికి ఆల్మోస్ట్ ఆన్సర్స్ ఉన్నాయి అందులో. చాలా మంచి వివరణ ఇచ్చారు మీరు. సో దీని గురించి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో ఆ పుస్తకం రాయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఆ పుస్తకం రాసిన తర్వాత మీ పర్సనల్ ప్రొఫైల్లో, అంటే మీ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ వచ్చిన మార్పులు ఏంటి? ఆ లెర్నింగ్స్ ద్వారా వచ్చిన మార్పులు ఏంటి? కొంతమంది ఆ బుక్ చదివి లెటర్స్ రాశారు. మనకి ఒక పెద్ద యూఎస్ నుంచి వచ్చారు, ఆయన ఆఫీస్కి వచ్చి ఆ బుక్ చదివానని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ చెప్పారు, మళ్ళీ ఒక లెటర్ రాసి ఇచ్చెళ్ళారు. ఓకే. మొన్న ఒక క్లయింట్, సార్ మీరు ఏమన్నా తప్పదు, మా మదర్ని కాల్లో కనెక్ట్ చేస్తున్నా అన్నారు. మార్నింగ్ చేయండి అన్న, మన క్లయింటే కదా. ఆమె చెప్పింది, సార్ మీ బుక్ చదివినప్పటి నుంచి నాకు షివరింగ్ స్టార్ట్ అయిపోయింది సార్, చాలా భయస్తురాలను అయిపోయినంది. ఎందుకు అన్నా, మీరు రాశారు కదా సార్, నేను అదే సార్ చీరలు అమ్ముతాను, చిట్టీలు నడుపుతాను,
మీరు చదివాక ఎంత డేంజర్ అర్థమైంది సార్. ఇప్పుడు కొంతమంది ఇంట్లో చెప్పకుండా చిట్టీలు వేసే వాళ్ళు ఉంటారు నా దగ్గర, వాళ్ళ ఇంట్లో తెలవకుండా వేస్తారు. ఓకే, ఇప్పుడు పాడుకున్న వాళ్ళు 4-5 రెగ్గొడితే నిజానికి అది నేను బయటకు చెప్పలేను, చెప్తే జనాలకు నమ్మకం సరిపోద్ది, అప్పుడు అందరూ అడుగుతారు, ఇవ్వలేను. అలా ఉన్నాను సార్. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఇంకొక 8 months ఉంది సార్ చిట్టి, ఇది చేసి ఇంకా లైఫ్లో దాని జోలికి వెళ్ళండి సార్. మీరు 100% ఏం చెప్పారు సార్, అందరూ చిట్టి వేసిన వాళ్ళు మోసం చేస్తారు అనుకుంటారు అంటారు, కానీ చిట్టి వేసిన వాళ్ళు కూడా మోసపోతారు సార్, చాలా మంది జరిగింది సార్, మీరు కరెక్ట్గా రాశారు సార్ బుక్లో అన్నారు. అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. అంటే ఒకళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది కదా, చాలా మంది అలా చేశారు. ఇవే కేసు, చీరలు చిట్టీలు కలిపి నడిచిపోవాళ్ళు విపరీతమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోయి 2-3 డిఫాల్ట్ చేస్తే ఎవరికి చెప్పలేక డయాబెటీస్ బీపీలు పెంచుకొని ఫ్యామిలీ ఫస్ట్ నుంచి వద్దని చెప్తారు, నువ్వు వినకుండా వెళ్ళావు కదా, ఆ పెయిన్లోకి వెళ్ళారు. బుక్ చదివి కొంతమంది నిర్ణయం తీసుకున్నారు, ఇక అంతకంటే అచీవ్మెంట్ ఏముంది, బుక్ ఒక లైఫ్లో చేంజ్ చేయగలిగింది కదా. అలా చాలా జరిగాయి సార్. మీరు చదివాక ఎన్ని మిస్టేక్స్ అర్థమైంది అన్నారు, మీరే కదా నా బుక్స్ అమ్మేది అమెజాన్లో, మీకు తెలుసు కదా. అవును, ఎస్. సో మీ పుస్తకం చదివిన తర్వాత మా మైండ్ సెట్లో దృక్పథంలో కూడా ద వే వీ లుక్ ఎట్ ది ఫైనాన్సెస్ అనేది చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు నాకు ఫస్ట్ ₹1,00,00,000 సంపాదించినప్పుడు నేను ఒక ఫ్యూడల్ మైండ్ సెట్తో ఆలోచించి ఊర్లోకి వెళ్ళి 4 ఎకరాల పొలం కొనుక్కోవాలి, అవన్నీ చేయాలని ఆలోచనలో ఉన్నాను. ద మూమెంట్ వెన్ ఐ హావ్ గాన్ త్రూ యువర్ బుక్, అప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఈ అన్నిటినీ తీసుకెళ్ళి వైట్లో సంపాదించిన డబ్బులన్నింటినీ తీసుకెళ్ళి బ్లాక్ కన్వర్ట్ చేసిన తర్వాత రేపు నాకు సడన్గా సడన్గా నాకు ఒక సందర్భంలో నాకు డబ్బు అవసరం ఉంటే నాకు లిక్విడ్ ఏది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీ పుస్తకం చదివిన తర్వాత నేను అప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. సో నాకు ఈరోజు ఏదో ఒక మూలన నా బిజినెస్ నడుస్తుంది, ఇట్స్ ఎ థ్రైవింగ్ బిజినెస్, అండ్ నాకు ఏజ్ ఉంది, నేను చేసుకోగలను. బట్ ఆ లిక్విడ్ అనేది నాకు బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టు ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఉండడం వల్ల నేను కొంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నాను. అండ్ మీ బుక్ నాకు ఆల్రెడీ కాన్ఫిడెంట్గా ఉండే నాకు తెలియకుండా ఇంకో 100 రెట్ల కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక 1000 ఏనుగుల బలం కూడా తీసుకొచ్చింది సార్ మీ పుస్తకం వల్ల. మీరు ఎప్పుడు మాట్లాడినా 100 వీడియోల్లో మాట్లాడితే 95 వీడియోల్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడతారు. మ్యూచువల్ ఫండ్స్ కాకుండా వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లేవా? ఇప్పుడు మీ పాప ఉంది కదా సార్, రేపు హార్వర్డ్కో స్టాన్ఫోర్డ్కో వెళ్తే మీరు హ్యాపీనే కదా? హ్యాపీనే కదా. రేపు హార్వర్డ్కి స్టాన్ఫోర్డ్కి మీరు ఇప్పుడు కొన్న పొలాలు స్థలాలు ఏవి హెల్ప్ చేయలేవు, మ్యూచువల్ ఫండే హెల్ప్ చేస్తుంది. ఇలా కొన్ని వేల ఫ్యామిలీస్ లైఫ్లో మనం చూసాం. ఓకే, ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఈస్ అస్ ఏ రెగ్యులేటెడ్ ప్రొడక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్పర్ట్స్ కాదు. ఇప్పుడు కొన్నిసార్లు గోల్డ్ బాగుంటుంది, కొన్నిసార్లు సిల్వర్ బాగా పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది, ఒక్కొక్క పీరియడ్లో ఒకటి బాగా పెరుగుతుంది. అవన్నీ మ్యూచువల్ ఫండ్స్ ఇదే కాంబినేషన్. ఓకే, ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టమంటే మీరు అందరూ అనుకుంటారు మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ అంటారు. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? డే ఇన్ డే అవుట్ మనం కన్జ్యూమ్ చేసే వాటిలో మనం బిజినెస్ పార్ట్నర్స్ అవుతాం కదా. వాళ్ళ ఆపర్చునిటీని చూసి పెడతారు. ఒక ఇండివిజువల్కి ఆ టైం ఉండదు. ఇప్పుడు అందరు మ్యూచువల్ ఫండ్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండే అనుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్, డెట్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్, ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ బాండ్స్, గిల్ట్ ఫండ్స్. ఇంకా డెట్లో చాలా కేటగిరీస్, ఈక్విటీలో చాలా కేటగిరీస్. ఇప్పుడు హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి. హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్లో మల్టీ అసెట్ ఫండ్ అని ఒక కేటగిరీ ఉంది. మల్టీ అసెట్లో యూ విల్ బి ఓనింగ్ ఈక్విటీ, యూ విల్ బి ఓనింగ్ డెట్, యూ విల్ బి ఓనింగ్ కమోడిటీస్, యూ విల్ బి ఓనింగ్ రియల్ ఎస్టేట్ అండ్ క్యాష్ ఈక్వలెంట్లో ఆర్బిట్రేజ్ కూడా చేస్తాడు. ఎందుకంటే యాజ్ పర్ సెబీ రెగ్యులేషను ఈక్విటీ టాక్సేషన్ అయితే తక్కువ డెట్ కన్నా. కాబట్టి ఈక్విటీ టాక్సేషన్ రావడానికి మల్టీ అసెట్ ఫండ్ హ్యాస్ టు మెయింటైన్ 65% ఇన్ ఈక్విటీ. యాక్చువల్గా మల్టీ అసెట్ ఫండ్లో 40% ఈక్విటీ పెట్టి ఇంకా 25% ఈక్విటీలో ఉండాలని ఈక్విటీ ఆర్బిట్రేజ్ చేస్తారు. అది కూడా ఈక్విటీ టాక్సేషన్ కిందకి వస్తుంది. రిమైనింగ్ ఇప్పుడు చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ డెట్లో ఒక 14-15%, కమోడిటీ గోల్డ్లో 13-14% హోల్డ్ చేస్తున్నారు. గోల్డ్ ర్యాలీ అయింది కదా, ఈ పీరియడ్ అంతా హోల్డ్ చేశారు. రేపు గోల్డ్ తగ్గుదన్నప్పుడు వాళ్ళు డిక్రీజ్ చేస్తారు. జరిగిందాన్ని బట్టి మార్కెట్ కాదు, స్టాక్ మార్కెట్ ఇస్ ఫ్యూచర్ ఇండికేషన్. యాక్చువల్గా అందరూ జరిగిందని అనుకుంటారు, అయిందానికి రియాక్ట్ అవ్వడం కాదు. యాక్చువల్గా సడన్గా పెరిగిందంటే దేర్ షుడ్ బి సమ్ అనౌన్స్మెంట్ కమింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ టుమారో అని అనుకోవాలి మనం. అది సో ఇది ఫండ్ మేనేజర్స్ ప్రెడిక్ట్ చేయగలుగుతారు. వాళ్ళు బెటర్ పీపుల్ కదా. నేను నా పని రౌండ్ ద క్లాక్ చేయాలి, అది నా పని కాదు కదా. అది మ్యూచువల్ ఫండ్స్ అంతా రెగ్యులేటెడ్. సెబీ కంప్లీట్గా ఇన్వెస్టర్ ఫేవర్లోనే పనిచేస్తుంది. కంప్లీట్ ఇన్వెస్టర్ ఫేవర్, ట్రాన్స్పరెన్సీ. అండ్ ఇంకోటి ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అనగానే ఎన్ని లక్షలు పెట్టాలి అంటారు అందరు కదా. ఇన్వెస్ట్మెంట్ అంటే లక్షలే గుర్తొస్తుంది, కానీ మ్యూచువల్ ఫండ్ అలా కాదు కదా. 500 ఇప్పుడు 250 చేశారు, 100 రూపీస్ ఇప్పుడు కూడా పట్టుకొస్తున్నారు. సో అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలరు మ్యూచువల్ ఫండ్లో. ఇంకా ఏ చేయాలని నాకు చాలా డబ్బు కావాలి కదా. ఇప్పుడు నేను ఒక చిట్టి కట్టాలనుకోండి, ఓకే గుడ్ బ్యాడ్ పక్కన పెడితే చిట్ కట్టాలంటే నేను మంత్లీ ఒక అమౌంట్ కట్టాలి, విచ్ ఇస్ మై కమిట్మెంట్. ఒక ఇన్సూరెన్స్ పాలసీ కడితే దట్ ఈస్ మై కమిట్మెంట్, లేట్ పేమెంట్ అంటాడు. బట్ వెరీ ఇన్ మ్యూచువల్ ఫండ్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ కమిట్మెంట్. మీరు 1000 రూపాయలు స్టార్ట్ చేశారు, 3 నెలలు కట్టారు, 4వ నెలలు ఇబ్బందిగా ఉంది, ఆపేయండి, ఏమి ఇబ్బంది లేదు కదా, లేట్ పేమెంట్ లేదు కదా. 5వ నెలలో ఒక 5000 ఎక్స్ట్రా ఉంది, 5000 ఎక్స్ట్రా పర్చేజ్ చేయండి,
కొన్ని నెలల పాటు ఆపండి, పాజ్ చేయండి, కావాల్సినప్పుడు తీసుకోండి, ఎంత కావాలంటే అంత తీసుకోండి కదా. పార్షియల్ రిడెంప్షన్ ఇది ఎక్కడ అవుతుందా? నా గోల్డ్ నేను ఒక రింగ్ తీసుకుంటే రింగ్లో 1/4 అమ్మగలుగుతానా? అమ్మలేం. నా లాకెట్లు అమ్మలేను కదా. ఇక్కడ అమ్మగలుగుతాను కదా. ఇప్పుడు పొలం ఎకరం తీసుకున్న అతను నేను 2 గుంటలు అమ్ముతాను, 1 గుంట అమ్ముతాను, దొరుకుతాడు బయ్యర్. డబుల్ బెడ్రూమ్లో బెడ్రూమ్ అమ్మలేం కదా. ఇక్కడ అదంతా పాసిబుల్. అంటే లైఫ్లో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ వస్తాయి అట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ప్రతి స్టేజ్లో మీ అవసరానికి దీన్ని వాడుకోవచ్చు. మేబీ బై లిక్విడేటింగ్, మేబీ బై ప్లెడ్జింగ్, లోన్ తీసుకోవచ్చు. అది కూడా 10% బిలో వస్తుంది ఆల్మోస్ట్. ఓకే సార్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లిక్విడేట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎనీ టైం లిక్విడ్ చేసుకోవచ్చు. నేను ఒక 20 లక్షలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను. లెటస్ సే లాస్ట్ 2024 అక్టోబర్ నుండి ఇప్పటి వరకు మార్కెట్ స్లంప్లో ఉంది, కంప్లీట్ కరెక్ట్ అవుతుంది, ఫాల్లో కూడా బేరిష్ మార్కెట్లో ఉంది. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. సో దీన్ని రిడీమ్ చేసుకోవాలా లేకుంటే లోన్ ప్లెడ్జ్ చేసుకొని లోన్ తీసుకోవాలా? ఇప్పుడు దీని ఈ సిచ్యువేషన్, నేను ఒక బిజినెస్ మ్యాన్ ని, నాకు అవసరం ఉన్నాయి ఇప్పుడు డబ్బులు. నాకు 20 లక్షలు అవసరం లేదు, ఒక 10 lakhs అవసరం ఉంది. రిడీమ్ చేసుకుందాం అని అంటే ఆల్రెడీ నేను ఒక 1,50,000 మైనస్ లో 2 lakhs వరకు మైనస్ లో ఉన్నాను. మార్కెట్ ఫాలో ఉంది కాబట్టి ఇప్పుడు లోన్ తీసుకునే ఆప్షన్ కూడా చూపిస్తున్నారు. సో లోన్ తీసుకోవాలా లేకపోతే రిడీమ్ చేయాలా అనే విషయం చెప్పండి. ఇప్పుడు మీరు పెట్టినాక మార్కెట్ మ్యూచువల్ ఫండ్ అయితే ఒక 13-14% పడి ఉంటుంది. ఓకే, డైవర్సిఫైడ్ ఫండ్ కదా. అంటే మీ 20 లక్షలు కాస్త 17 లక్షలు అయిపోయింది, 17 lakhs అయిపోయింది. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఒక 8 lakhs అనుకోండి. ఓకే, ఏం చేయాలో ఆన్సర్ నేను చెప్తాను. ఇప్పుడు నేను గోల్డ్ కొన్నాను అనుకోండి సార్, తులం ఒక 80,000కి, సరే రౌండ్ ఫిగర్ ₹1,00,000 గోల్డ్ కొన్నా. ఓకే, ఒక 20 లక్షల రూపాయలు గోల్డ్ కొన్నా. నేను కొన్న 6 నెలలకు గోల్డ్ రేటు తగ్గింది. నేను కొన్నది ₹1,00,000, ఇప్పుడు అది 85,000 అయింది. ఇప్పుడు నేను బంగారం అమ్మితే నాకు 16 లక్షలు వస్తుంది, 17 లక్షలు వస్తుంది. నాకు ఒక 8 లక్షలు అవసరం ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఐడియల్లీ బంగారం అమ్మాలా, బంగారం పెట్టి లోన్ తెచ్చుకోవాలి. సేమ్ కదా. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ మీకు ఆన్సర్ రావాలంటే గోల్డ్తోనే కంపేర్ చేయండి. ఓకే, గోల్డ్ తగ్గితే ఏం చేయాలి? మ్యూచువల్ ఫండ్ కదా చేయాలి. ముందు చెప్పాలి కదా, మీరు చెప్పేవాళ్ళు లేక. సార్ ఇప్పుడు నాదే క్లాసికల్ కేసు తీసుకుందాము. నేను వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత, పుస్తకం రిలీజ్ చేసిన తర్వాత ఒక 6 నెలల్లో 1 లక్ష పైన కాపీలు అమ్మిన తర్వాత నాకు ₹1,00,00,000 వచ్చినాయి. ఇంతకుముందు ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పాను, శ్రీనివాస్ గారి తెలుగు అసెట్స్. మీరు చాలా సమాజాన్ని పాడు చేసేదని చెప్పారు. అది మీరు నాకు చాలా ఇప్పుడు సమాజము తెలియని వాడితో పాడవదు, తెలిసిన వాళ్ళు చెప్పకపోవడం వల్ల పాడవుతుంది. ఒక గొప్ప వ్యక్తి ఏమంటాడు అనంటే, ఈ దేశము చెడ్డ వాళ్ళతో పాడవదు, చాలా ఇంటలెక్చువల్ పీపుల్ నోరు ఇప్పకపోవడం వల్ల, వాళ్ళు చెప్పకపోవడం వల్ల పాడైపోతుంది అని అంటాడు. నేను ఏమంటానంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఆల్ ఆఫ్ ఏ సడన్ గా నాకు విండ్ ఫాల్ గెయిన్ లాగా నా బిజినెస్ లో నాకు కొంత డబ్బు వచ్చింది, నేను కష్టపడి చేస్తున్న నా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద డబ్బు వచ్చింది. రిపీటెడ్ గా మురళీమోహన్ గారిది, శోభన్ బాబు గారిది ఇంటర్వ్యూలు చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? శోభన్ బాబు గారు టీ నగర్ చుట్టుపక్కల చెన్నైలో మొత్తం కూడా ల్యాండ్స్ తీసుకుని ₹1,000 కోట్ల ఆస్తులు, ఆయన చనిపోయే లోపు ₹1,000 కోట్ల ఆస్తుల్ని కూడబెట్టారు అని ఆయన చెప్తున్నారు. మురళీమోహన్ గారేమో ఇక్కడ జయబేరి ఇదంతా కూడా ఆయన నాకు ఇన్స్పిరేషన్, శోభన్ బాబు గారి ఇన్స్పిరేషను, ప్రతి ఒక్కరు కూడా ఇందులో పెట్టాలి ల్యాండ్లో. మ్యూచువల్ ఫండ్స్ అని ఏంటి, అది మనకు టాంజిబుల్ ప్రోడక్ట్ కాదు కదా, అది వస్తుందో పోతుందో తెలియదు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టచ్చా సార్? ఇవన్నీ మౌలిక సూత్రాలు. అండ్ ఈ విషయాల్ని చూసుకొని నాలాంటి వాడు, మీలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల, అంటే కామన్ మ్యాన్, లే మ్యాన్ వర్షన్ లో, సామాన్యుడి భాషలో ఫైనాన్సెస్ గురించి చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల నేనేం చేశాను, ఊర్లో ఉన్నటువంటి ఒక సైకలాజికల్ మైండ్ సెట్ ఏముంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అంటే బల్క్ అమౌంట్ని తీసుకెళ్ళి ల్యాండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ల్యాండ్లో పెట్టాను. దాంతో నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ ల్యాండ్లో నేను వైట్లో సంపాదించాను, నాదంతా కామర్స్ బిజినెస్, యూట్యూబ్లో కోర్సెస్ అమ్ముకుంటే వచ్చిన వైట్ మనీ కాబట్టి. ల్యాండ్ కింద కన్వర్ట్ చేస్తే బ్లాక్ అయింది. ఈ బ్లాక్ ని వైట్ కన్వర్ట్ చేయడానికి నా వల్ల అవ్వట్లేదు. ఎవరి వల్ల అవ్వదు. మరి మీరు ఆ వైట్ కింద కన్వర్ట్ చేసే ఏదైనా ప్లాన్ చెప్తే తీసుకుంటా. మాకోసం ఐ వుడ్ లైక్ టు టెల్ సంథింగ్. ఇప్పుడు మనం అన్ని సెలబ్రిటీస్ మాట్లాడుతున్నాం, దే కెన్ ప్రొటెక్ట్ సార్. ఒక లేమ్యాన్ ఒక బిగ్గర్ ప్రాపర్టీగా ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా కష్టం. నా దగ్గరికి వచ్చి, సార్ మా బ్రోకర్స్ నా ప్రాపర్టీ అమ్మనివ్వట్లేదు సార్ అని చెప్పారు ఒక ఆవిడ. మా బ్రోకర్ చెడగొడుతున్నారు సార్ అన్నారు. నాకు అవసరం సార్, 80 lakhs రావాల్సిన దాన్ని ఎవడు వచ్చినా చెడగొడుతున్నారు సార్. నేను అన్నాను, మీరు బ్రోకర్స్తో ఫైట్ చేయలేరంటే చేయలేము సార్ అన్నారు. మళ్ళీ వాళ్ళ ఆయన డిపార్ట్మెంట్ జైల్లో చేస్తారు ఏదో పోస్ట్లో. ఒక పని చేయండి మేడం, ఆ బ్రోకర్నే పిలిపించండి, ఆడేం ఆశిస్తున్నాడు అది ఇచ్చేయండి, మరి ఇంకా మీరు హెల్త్ పాటు చేసుకోవడం ఎందుకు, అతనికి ఒక 5 లక్షలు 8 లక్షలు ఇవ్వండి, వెళ్ళిపోద్ది కదా అని చెప్పారు. ఇంకొక ఆవిడ, వాళ్ళు నిజాంపేటలో ఒక ల్యాండ్ కొన్నారు. అందరికీ ఏంటంటే ఇలా పెరుగుద్ది కదా, డెవలప్మెంట్కి ఇస్తే డబ్బులు వస్తాయి అనుకుంటారు. సో నిజానికి కొని ఒక 8 years తర్వాత అది బాగా పెరిగింది. వాళ్ళు కొన్న 80 లక్షల ల్యాండ్ కాస్త 4 కోట్లు అయింది.
ఈ 4 కోట్లని ఒక బిల్డర్కి డెవలప్మెంట్కి ఇచ్చారు. దాంట్లో వీళ్ళకి సగం షేర్, ఆయనకి సగం షేర్. ఆయన మధ్యలో వెళ్ళిపోయాడు, మధ్యలో కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, మీ ల్యాండ్ బ్లాక్ అయిపోయింది, బిల్డర్ వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ బయ్యర్స్ అంతా వీళ్ళ దగ్గరకు వచ్చారు. వీళ్ళంతా లోక్ అదాలత్కి వెళ్ళారు. లోక్ అదాలత్ ఏమిచ్చిందంటే తీర్పు, మీరు ల్యాండ్ లార్డ్గా మీరు 1,60,00,000 పెట్టండి అక్కడ రిమైనింగ్ కన్స్ట్రక్షన్. అండ్ వాళ్ళకు కూడా తలా ఇంత వేసింది. ఇప్పుడు అందరు కలిసి పూర్తి చేస్తే వీళ్ళకి వచ్చిన షేరు ఇప్పుడు అమ్మితే వీళ్ళకి 2 కోట్లే వస్తుంది. 1,20,00,000 కట్టారు కదా, 360 వస్తుంది. యాక్చువల్గా ల్యాండ్ యాసిటీస్ అమ్ముకుంటే కూడా 4 కోట్లు వచ్చేది. ఇప్పుడు మీరు ఆశపడి డెవలప్మెంట్ అని చాలా మందికి కోరికలు ఉంటాయి అనమాట. అరే ఇద్దరం కలిసి పక్క పక్కన కొంటే ఎప్పటికైనా డెవలప్మెంట్ ఇస్తారా అని. అది ఎప్పటికీ జరిగేది ఏంటి ఆలోచిస్తున్నారా? చాలా కేసులు ఇవా. లోక్ అదాలత్కి వెళ్ళి డెవలప్మెంట్కి ఇచ్చి బిల్డర్ పారిపోతే లోక్ అదాలత్కి వెళ్ళిన కేసులు చాలా ఉన్నాయి. ఎవరు చెప్పరు ఎంతవరకు పెరుగుదిరా, భూమి మీద భూమి తగ్గదు, భూమి పెరగదు, జనాభా పెరుగుతారంటే అదొక పెద్ద డైలాగ్ అయిపోయింది. పబ్లిసిటీ ఇస్తున్నారు. నిజానికి వాళ్ళు సెలబ్రిటీస్, ప్రొడక్ట్ చేయగలరు. మనం ప్రొడక్ట్ చేయగలం. ఒక ప్రైమ్ లొకేషన్లో సైబర్ టవర్స్ కనుక నేను ఒక 3,000 గజాలు కొని ఉంటే 1980s ఎవరైనా వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ ఇన్నాళ్ళు ఉంచగలడా? ఉంచగలడా? చుట్టూ 4 వస్తే మూసేస్తారు. మనం అంత ఈజీ కాదు. ఇప్పుడు సెలబ్రిటీస్కి ఏంటంటే అప్పుడు ట్యాక్స్ అంత లేదు, ట్యాక్స్కి ఎవరు పే చేసేవాళ్ళు కాదు, డాన్స్లు వేస్తే డబ్బులు వస్తే ఏమైనా చేసుకోవచ్చు సార్. మనది హార్డ్ అండ్ మనీ. అక్కడ పెడితే బ్లాక్. వాళ్ళకి 100 ఉన్నప్పుడు ఒక 10,000 పోయినా పెద్ద ఏం డిఫరెన్స్ పడదు కదా. అయితే ఇక్కడే సార్ ఈ మురళీమోహన్ గారు హీఈస్ ఇంటూ రియల్ ఎస్టేట్, జయబేరి సంస్థలు ఉన్నాయి వాళ్ళకి. హైదరాబాద్లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయినటువంటి మై హోమ్ రామేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఆయన మళ్ళీ మ్యూచువల్ ఫండ్ లో పెట్టారు. 1,200 కోట్ల రూపాయలు, 1,700 కోట్లు సిమెంట్ కంపెనీ షేర్ అమ్మినప్పుడు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే దాంట్లో పెట్టారు. విన్నాను 1,700 crores ఆల్మోస్ట్. 1,700 crores అది మ్యూచువల్ ఫండ్స్ ఇమీడియట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి వచ్చి. నాకు అర్థం కాలేదు లాజిక్. ఒక ఆయన ఏమో అది టాంజబుల్ ప్రాజెక్ట్ కాదని చెప్పి పెద్ద ఆయన చెప్తున్నారు మురళీమోహన్ గారు. ఈయనేమో ఇందులో బెటర్ రిటర్న్స్ ఉంటున్నాయి, నాకు లిక్విడ్ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి మై హోమ్ రామేశ్వరరావు గారు చేశారు. సార్ ఇప్పుడు మాలాంటి కామన్ మెన్ కి మాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, నేను ఒక టీచర్గా సబ్జెక్ట్ చెప్తున్నాను, బట్ ఫైనాన్సెస్ మీద చాలా చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి. కానీ మీలాంటి చెప్పేవాళ్ళు లేకపోతే ఎట్లా సార్? మాకు చెప్పినా ఎక్కడ సార్? ఇప్పుడు నేను ప్లాట్ గురించి మాట్లాడితే వ్యతిరేకత, నువ్వెందుకు ఇలా చేస్తావని. నువ్వు ఎప్పుడు ప్లాట్స్ గురించి ఎందుకు మాట్లాడుతావు అంటే ఐఎమ్ సీయింగ్ దట్ ఇస్ ఎ పెయిన్ ఏరియా ఫర్ మెనీ పీపుల్. ఇప్పుడు అందరికీ మా పిల్లల్ని బాగా చదివించాలని ఉంది సార్. సంపాదించిన ప్రతి ఒక్కరు హార్డ్ వర్డ్ స్టాండ్ పడి పంపిస్తాం, ఖచ్చితంగా పంపిస్తాం కదా. మరి ఆ రోజు దాకా నేను కూడబెట్టిన అసలు ఆ రోజు పనిచేయమన్న విషయం ఈరోజు తెలుసుకోవట్లా. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూర్చుంటే అసెట్ చెప్పండి సార్ అంటే అక్కడ స్థలం, ఇక్కడ పొలం అంతా చెప్పి 6 కోట్లు. నీకు ఇంకేముందంటే ఒక ఇల్లు ఉంది అంటే ఇప్పుడు 6 కోట్లు పేపర్ ప్రాఫిట్, పేపరే. సో రియల్ టైంలో మనం దాన్ని టాంజబుల్ గా తీసుకుందామని అంటే అసలు ఏమీ లేదు సార్, ఏమీ లేదు. ఇప్పుడు 1 కోటి రూపాయల ప్రాపర్టీ అమ్మితే 60 లక్షలు కాస్తే ఏం చేయగలుగుతారు? అసలు అది కార్లో పెట్టుకుని ట్రావెల్ చేయగలుగుతావు నువ్వు? ఆ ధైర్యం ఉంది ఎవరికన్నా? అంత క్యాష్ క్యారీ చేయగలుగుతారా? మరి ఎట్లా సార్ మా సంగతి? మా పనిట్లో మేమంతా ట్యాక్సులు కట్టి సంపాదించుకున్నాము, మరి బ్లాక్లో కన్వర్ట్ చేసే ఫార్ములా స్వయం కృతప్రదం అంటారు కదా సార్. కరప్షన్, క్రైమ్, ఇల్లీగల్ యాక్టివ్, బ్రైబు, సెటిల్మెంట్ చేసిన వాళ్ళు మాత్రమే, ట్యాక్స్ ఎవేషన్ చేసిన వాళ్ళు మాత్రమే ల్యాండ్స్ వైపు వెళ్ళాలి. వైట్గా ట్యాక్స్ రూపంలో పే చేసిన వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు కరెక్టే, బట్ ఒక నానుడు ఉంది, ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ ఈజ్ ల్యాండ్, ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎర్త్ అని చెప్పి రియల్ ఎస్టేట్ సంస్థలు అన్నీ చెప్తుంటాయి. మాలాంటి కొంత డబ్బున్న వాళ్ళు ఇంట్లో దాచుకోలేము, బంగారం కొని కూడా ఇంట్లో దాచుకోలేము, మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉంటుంది. ల్యాండ్ అయితే ఎవడు పట్టుకెళ్ళడం అని చెప్పేసి ఒక దగ్గర కొంటాము. దీని మీద మీరు ఏమంటారు? హైయెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఆన్ ల్యాండ్. ఇప్పుడు చూడండి, ఏ రూలింగ్ పార్టీలో ఎక్కడ డెవలప్మెంట్ జస్ట్ అనౌన్స్ చేసినా అక్కడ జరిగినా రాకపోయినా శిలాఫలకం వేస్తుంటారు కదా, అన్ని న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వస్తాయి. అవన్నీ పెయిడ్ ఆర్టికల్స్. ఇప్పుడు ఈరోజు ఇంత స్లంప్లో ఉందా? ఎకానమీ స్లంప్లో ఉంది, మార్కెట్ పడిపోయింది కదా, రియల్ ఎస్టేట్ కూడా పడ్డది కదా. స్టిల్ మీకు రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్స్ ఆగవు. అక్కడ డెవలప్మెంట్, ఇక్కడ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ అంటారు. రీసెంట్గా ఒక పెద్ద అంటున్నారు రాబోయే 3 ఏళ్లలో హైదరాబాద్, మీరు అంటున్నారా ఎక్కడ దాకా ఎక్స్టెండ్ అయితే చెప్పండి? RRR వరకు ఎక్స్టెండ్ అవుతుంది హైదరాబాద్, హెచ్ఎండిఏ పరిధి అక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకొకరు కొంచెం అడుగు ముందుకేసి 3 ఏళ్లలో సూర్యాపేట్ అండ్ వరంగల్ హైదరాబాద్ లో కలిసిపోద్ది అన్నారు. హైదరాబాద్ పుట్టి ఎన్ని ఏళ్ళు అయింది సార్? 500 years లో. ఇప్పుడు రేడియస్ ఎంత ఉంటుంది హైదరాబాద్ ఈ రోజు? ఒక 45 కిలోమీటర్స్ ఉంటుందా? ఉండదు, 45 కూడా ఉండదు నిజానికి పరిధి. రీజనల్ రింగ్ రోడ్ లోపడే ఉంటుంది అది కరెక్ట్. మరి అటువంటిది 3 ఏళ్లలో సూర్యాపేట అండ్ వరంగల్ హైదరాబాద్ లో కలిసిపోద్ది అంటే జనాలు ఎక్సైట్ అవుతున్నారు. అది నిజమైతే నెక్స్ట్ 3 ఏళ్లలో విజయవాడ కలిసిపోద్ది. ఇంకా స్టేట్ అంతా హైదరాబాద్ అవుద్ది, వేరే ఉండవు. కానీ ఆ ఎక్సైట్మెంట్ నచ్చుతుంది జనాలకి. ఆ ఎక్సైట్మెంట్ వర్డ్స్ నచ్చుతాయి, క్లాప్స్ కొడతారు, చాలా ఎంకరేజింగ్ ఉంటాయి అనమాట. అవును అవును అవును, భూమి మీద పెడితే 10 రెట్లు అవుద్దంట. 10 ఏళ్ళు అయిన పెరిగిన వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. కానీ కింద ఇప్పుడు ఆ మోసపోయిన వాళ్ళు కామెంట్స్ పెట్టరు సార్.
అమ్మేటోళ్ళు కామెంట్స్ పెడతారు, ఓకే. లేదు నీకేం తెలియదు, భూమి మీద పెడితే పెరుగుద్ది అంటాడు. పెరిగి ఇప్పుడు ఈ చూపించాలి. వీడియో కింద కామెంట్స్ పెడితే పెట్టడం ఇంకేం చేస్తాం, తప్పట్లేదు కదా మనకి, తప్పట్లేదు కదా. ఓకే. అలా ఎగ్జాగరేషన్. మొన్న ఇంకొక ఆయన ఇంటర్వ్యూ చూసా, మొన్న కూడా చెప్పినట్టున్నా. ఆయన అంటాడు నాకు ఊర్లో 6 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉంది, ఎకరం 60 లక్షలు ఉంటుంది. అంటే నువ్వు ఇది చూసి అనుకోవచ్చు నాకు 6 కోట్లు ఆస్తుంది 4 కోట్లు ఆస్తుందని, కానీ ఇప్పుడు బాడీలో ఆర్గాన్స్ కూడా అమ్మితే డబ్బులు వస్తాయి, కిడ్నీకి 40 లక్షలు ఇట్లా, అలా నమ్ముకోం కదా. అలాగే స్థలం అది అమ్ముకోరు అంటాడు. ఎంత ఎక్సైట్మెంట్ ఉంది జనాలకు అది వింటే. రియాలిటీ ఏంటంటే రేపు నిజంగా ఆర్గాన్ ఫెయిల్ అయితే కూడా అది అమ్ముడుపోదు, మనిషి పోతాడు పై. నీ అవసరానికి ఆదుకుంది అందుబాటులో లేనిది ఏది కూడా మీ ఆస్తి కాదు. దట్స్ అ ఫ్యాక్ట్. మీరు ఒక స్థలం కొంటే, ఒక పొలం కొంటే కొనుక్కోమని చెప్తున్నాను నేను. నాకు వ్యవసాయం చేసే ప్యాషన్ ఉంది, రిటైర్మెంట్ చేస్తా, తక్కువ రేట్లో లాంగ్ వెళ్ళి కొనుక్కో, కానీ నీ పర్పస్ షుడ్ బి క్లియర్. నువ్వు ఎందుకు కొన్నావు, దీని ఎండ్ ఏంటి, బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్ షుడ్ బి అప్లైడ్ టు ఆల్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే మినిమం పేషెన్సీ ఉండాలి దానికి. ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు మినిమం అయితే కొంత పేషెన్సీ ఉండాలి దానికి. ఇంక్యుబేషన్ పీరియడ్ అయితే ఉండాలి దానికి, మనకు రిటర్న్స్ చూడాలి అని అనుకున్నప్పుడు. స్టాక్స్ అయితే ఎఫ్&ఓ ట్రేడింగ్ లాంటిది, ఇంటర్డే ట్రేడింగ్ ఎఫ్&ఓ లాంటిది అయితే అదే రోజు వాళ్ళకి తెలిసిపోతుంది అని చెప్పి చాలా మంది దాన్ని క్యాపిటలైజ్ చేసుకుని వస్తారు, బట్ సూప్లో పడతారు, అది వేరే విషయం. సో సార్, బ్యాక్ టు ద సబ్జెక్ట్, మ్యూచువల్ ఫండ్స్ గురించి మీరు మాట్లాడతారు కదా, ఇక్కడ రెగ్యులర్ ఫండ్స్ అంటే ఏంటి, డైరెక్ట్ ఫండ్స్ అంటే ఏంటో ఒకసారి అర్థమయ్యేలా చెప్పండి సార్. చాలా మంది చెప్తున్నారు కదా సార్. మీరు చెప్పడం వేరు, ఇప్పుడు మాకు చాలా మంది చెప్పారు, చాలా మంది చెప్పింది చూసి మేము వెళ్ళి మోసపోయాం కదా, మోసపోయిన మనుషులు కదా సరే. రెగ్యులర్ అండ్ డైరెక్ట్ బోత్ ఆర్ గుడ్. ఫస్ట్ థింగ్, నథింగ్ రెగ్యులర్ ఈజ్ నాట్ బ్యాడ్, డైరెక్ట్ ఈజ్ ఆల్సో నాట్ బ్యాడ్. ఓకే. సింపుల్. ఇప్పుడు నేను ట్రావెల్ చేయాలనుకున్నాను లాంగ్ డిస్టెన్స్, నాకు కార్ లేదు, నేను కార్ ఒకటే హైర్ చేసుకొని సెల్ఫ్ డ్రైవర్ వెళ్తే అది డైరెక్ట్ ఫండ్. ఓకే. కార్ అండ్ డ్రైవర్ హైర్ చేసుకుంటే అది రెగ్యులర్ ఫండ్, అది ఎక్స్పర్ట్ డ్రైవర్ని. ఓకే. ఇప్పుడు నేను ఒక లాంగ్ జర్నీ కార్ అండ్ డ్రైవర్ని హైర్ చేసుకుంటే డ్రైవర్ వాడు కారినప్పుడు ఇంకా కేర్ఫుల్గా నడుపుతాడు. ఏదైనా హడ్డీలు వస్తాయి, ఒక రెయిన్ స్టార్ట్ అయితే వాడు ఎదుర రోడ్డు డిఫికల్ట్గా ఉంటుంది, అక్కడ మనకు ప్రాబ్లం వస్తాయని ఇక్కడ ఆగిపోతాడు. మళ్ళీ దాన్ని చూసుకుని వాడు రెగ్యులర్గా ట్రావెల్ చేశాడు కదా, వాడికి ఆ రూట్ తెలుసు. ఆ రూట్లో మీరు నేను లంచ్ చేస్తానంటే ఆకలి అవుతుందంటే ఇంకో 5 మినిట్స్ ఆగండి సార్, ఇక్కడ వద్దు, అక్కడ మంచి రెస్టారెంట్ అక్కడ తీసుకెళ్తాడు మిమ్మల్ని. అది డ్రైవర్ బాధ్యత, ఎందుకంటే వాడు రెగ్యులర్ అదే రూట్లో తిరుగుతాడు కదా. ఇది రెగ్యులర్ ఫండ్. డైరెక్ట్ అంటే మీరు కార్ ఒకటే తీసుకుని, కార్ ఇస్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్ హౌస్, మీరే డ్రైవ్ చేసుకోవాలి. ఏఎంసీ దానికి దీనికి మరి ఎక్స్పెన్స్లో తేడా ఉంటుందిగా. డ్రైవర్ వస్తే డ్రైవర్ కాస్ట్ తీసుకుంటాడు కదా, డ్రైవర్కి ఆడిస్తాడు రోజుకి 1000 రూపాయలు అని చెప్పి నేనే కొట్టేస్తానని నువ్వు ఇక్కడ నుంచి కొట్టేస్తే 600 కిలోమీటర్స్. నువ్వు రెగ్యులర్ డ్రైవర్ కాదు, ఆ రూట్ నీకు తెలియదు, రిస్క్ కదా. లేదు సార్ నాకు డ్రైవింగ్ ఈజ్ ప్యాషన్ సార్, నేను స్టీరింగ్ ఎవరి చేతులు నొప్పుకోను అంటే నువ్వే తీసుకోవాలి. కానీ దీని కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు డ్రైవింగ్ నాకు రూట్ తెలవకుండా డ్రైవింగ్ ఎక్స్పర్ట్ కాకుండా తీసుకొని కొడితే స్పీడ్లో తగిలితే ఫట్ కదా, అది డిఫరెన్స్. ఎక్స్పర్ట్ డ్రైవర్ ఎస్ యూ విల్ ఎంజాయ్, యూ గో ఫర్ ఇట్. అయితే ఈ డిఫరెన్స్ ఇన్ కాస్ట్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ రెగ్యులర్ అండ్ హయ్యర్ సైడ్ ఈజ్ 1%. ఓకే. 1% ఈజ్ ఎ బిగ్ లాస్ అని చెప్తున్నారు చాలా మంది ఓవర్ 20-30 yearsలో. కానీ ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్ దట్ మైట్ కాస్ట్ యూ 3-4% కదా. హౌ బిగ్ ఈజ్ దట్ లాస్? ఇప్పుడు రెగ్యులర్ ఫండ్స్ నేను మేనేజ్ చేస్తాను, నాకు 2000 పైన కస్టమర్స్ ఉన్నారు, వెరీ డీసెంట్ ఏరియా మేనేజ్ చేస్తా, నేను రాంగ్ స్కీమ్స్ ఇస్తా అంటే రైట్ అనుకొని ఇస్తా, ఇచ్చాక రియలైజ్ అవుతా, రియలైజ్ అయ్యాక నేను మా టీంకి చెప్తా ఈ స్కీమ్ నేను రాంగ్ ఇచ్చాను, అందరికీ ఫోన్ చేసి చెప్పండి ఈ స్కీమ్ చేంజ్ చేయండి, వీళ్ళు చేస్తారు. ఓకే. కానీ నేను డైరెక్ట్ పెడితే ఆయనకి ఎవరు చేంజ్ చేస్తారు? ఇప్పుడు నా కస్టమర్ కనిపిస్తుంది, రాంప్రసాద్ చూసావా 4 స్కీమ్లు బాగా ఇచ్చాడు, ఒక స్కీమ్ రాంగ్ ఇచ్చాడంటే ఆడ టెన్షన్ వెళ్ళిపోయింది. కానీ వాడే రాంగ్ తీసుకుని ఎవరిని తిడతాడు? ఆయన తిట్టుకోవాలి కదా. అంటే మీ హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ ఏ స్మాల్ జర్నీ ఎస్ యూ కెన్ హ్యావ్ దట్, బట్ ఇట్స్ ఎ లాంగ్ జర్నీ కదా. 50 కిలోమీటర్స్కి డ్రైవర్ ఎందుకు, మనమే సరదాగా నెమ్మదిగా వెళ్ళి రావచ్చు. కానీ నేను ఒక 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, 5000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే ఇట్స్ బెటర్ హైర్ ఏ డ్రైవర్. మీకు ఎక్స్పర్ట్స్ ఆర్ అవైలబుల్, వాళ్ళు దే హ్యావ్ సీన్ మల్టిపుల్ ఈ సైకిల్ చూశారు, మార్కెట్ సైకిల్స్, ఆ రూట్ ఎన్నోసార్లు ట్రావెల్ చేసినప్పుడు ఈజీగా చెప్తారు కదా. ఇప్పుడు మనం ఈ ఫామ్ హౌస్కి వెళ్తాప్పుడు చెప్పారు కదా సార్ ఇక్కడ గుంతుంటే చూసుకోండి రైట్ సైడ్ పెరుగు, ఎందుకు మీరు ఎన్నోసార్లు వెళ్ళారు కాబట్టి చెప్పారు, అంతే కదా. నేను అక్కర్లేదు సార్ నేను వచ్చేస్తా అంటే నేను గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా గుంతలో పడతా, ఇది డిఫరెన్స్ కదా. కానీ దీన్ని పోర్ట్రేట్ చేయడం వేరేలాగా చేస్తున్నారు. అందుకని నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు డైరెక్ట్ వెళ్ళండి. లేదు నేను ఎక్కువ అమౌంట్ పెడుతున్నా అంటే రండి. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు సార్ నా 2000కి డైరెక్ట్గా రెగ్యులరా అంటాడు, నేనైతే నా స్టైల్ వేరు అంటే నేను గల్లీ క్రికెట్ కోచ్ అక్కర్లేదంటే వెళ్ళిపోండి అని చెప్తాను. బట్ బిగ్గర్ అమౌంట్ పెట్టినప్పుడు యూ కాంట్ టేక్ దట్ రిస్క్ కదా. విరాట్ కోహ్లీ ఎందుకు కోచ్ పెట్టుకుంటాడు? ఇప్పుడు కోచ్ ఏమి విరాట్ కోహ్లీ కన్నా ఎక్కువ రికార్డ్స్ ఉన్నాడు కోచ్ కాదు కదా. ఇప్పుడు
సచిన్ గారు కోచ్లు గ్రేట్ కాదు కదా. అవును. సో అది మీరు దాన్ని నమ్మితే ఆ కాన్సెప్ట్ని యూ గో ఫర్ రెగ్యులర్. లేదు సార్ ఐఎమ్ ప్యాషనేటెడ్ ఐ లెర్న్ అంటే తప్పేం లేదు, కానీ మళ్ళీ ఇది లెర్న్ చేయడానికి యూ ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ ఇట్. యాక్చువల్గా నీ ఫ్యామిలీ టైం నువ్వు తీసేస్తున్నావు, అది నా కన్సర్న్. బట్ పీపుల్ కెన్ గో. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. అర్థమైంది. కాంప్లికేట్ చేయలేదు కదా నేను అక్కడ. మీరు ఏం కాంప్లికేట్ చేయలేదు, బట్ ఐ వాజ్ థింకింగ్ ఆన్ అ డిఫరెంట్ ప్లేన్. ఇప్పుడు ఎట్లా అంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ చేసినప్పుడు ఎస్ఐపీలు చేయమంటారు. ఈ మధ్య ఎవరో ఫండ్ మేనేజర్ ఆయన ఎస్ఐపీలను ఆపేయండి అని చెప్పి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఫండ్ మేనేజర్ ఎస్ఐపీలను ఆపేయమని చెప్పారు. దాని గురించి చెప్పే ముందు క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఎస్ఐపి పర్ మంత్ ఎంత అని మీరు చెప్తారు యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్గా? అలా కాదు దాన్ని మేనేజ్ చేసేది. ప్రతి వ్యక్తికి డిఫరెంట్ అమౌంట్ ఇస్ డీసెంట్ అమౌంట్. ఓకే. ఇన్ ఎ సింపుల్ వర్డ్స్ ఒక డీసెంట్ అమౌంట్ ఏం చెప్తుంటే, నేను ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఏ స్మాల్ ఫ్యామిలీ ఆఫ్ 3+2 3+1 ఆర్ బిగ్ ఫ్యామిలీ ఆఫ్ 5 members ఆర్ 6 members. మీకు నెలవారీ ఖర్చులు ఎంత? మీరు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఓటీటీ చూస్తూ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి పిక్ చేసుకుని వచ్చి ఓల్డ్ డే విత్ యువర్ వైఫ్ స్పెండ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు అది కనుక 50,000 అనుకోండి, ఇతను డీసెంట్ ఎస్ఐపీస్ 50,000. అంటే టెక్నికల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్? యు ఆర్ బయింగ్ 50,000 వర్త్ ఎస్ఐపి, నథింగ్ బట్ యు ఆర్ బయింగ్ 1 future month every month. యు ఆర్ పాకెటింగ్ ఎ మంత్. అది డీసెంట్. ఇంకా దాన్ని ఎంత బెటర్మెంట్ చేస్తే అంత గుడ్. నాకు 50,000 అవుద్ది, నేను ₹1,00,000 ఎస్ఐపి చేస్తున్నాను, దట్ మీన్స్ ఐఎమ్ బయింగ్ 2 months. ఇందే ట్రావెల్లో మార్కెట్ కూడా రిటర్న్ ఇస్తుంది కదా. ఒక 10 yearsలో మీరు 240 months కొనుక్కున్నారు, కానీ కాంపౌండింగ్ వలన దట్ మైట్ బికమ్ 360 months ఆర్ 400 months. దట్స్ నథింగ్ బట్ యువర్ లైఫ్ స్పాన్. దట్స్ వాట్ ఈస్ డీసెంట్ మనీ. అంతేగాని 10,000 డీసెంట్ అంటే 3 లక్షల జీతం వచ్చేటికి 10,000 చెత్త. అట్లీస్ట్ 1,00,000 పెడితే అది డీసెంట్. అలా అంటే పర్సన్ యొక్క ఇన్కమ్ని బట్టి మారుతుంది సార్. ఎగ్జాక్ట్గా ఇది డీసెంట్ మనీ చెప్పలేం. ఓకే సార్, ఇప్పుడు ఒక ఆన్ అన్ యావరేజ్గా ఒక పర్సన్ ఎంత మనీని మేక్ చేసినప్పుడు ఒక మ్యాజిక్ ఫిగర్ చెప్పగలుగుతారా? అంటే ఫైనాన్షియల్గా డీసెంట్ లైఫ్ స్టైల్ని జీవించడానికి ఒక మ్యాజిక్ ఫిగర్ ఏమైనా ఉంటుందా మీకు? నాకు యాజ్ ఐ నో యువర్ పర్సనల్ డీటెయిల్స్, మీ నెట్వర్త్ అసెట్స్ అన్నీ తెలుసు కాబట్టి మీకైతే మ్యాజిక్ ఫిగర్ 10 crores కంప్లీట్లీ ఇన్ వైట్ ఫామ్. ఓకే. మీకైతే 10 crores. ఇప్పుడు ఒక డైలీ వేజ్కి వెళ్ళి అతను మంత్లీ 30,000 శాలరీ ఉన్న అతనికి 2 crores ఈజ్ ఏ మ్యాజిక్ ఫిగర్. ఓకే. ఓకే. ఇప్పుడు నేను 10 చెప్పింది ఈరోజు కదా, మీకు ఈరోజు దానికంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ అది ఉండాల్సిన ఫామ్లో ఉండాలి, లేకపోతే అది మ్యాజిక్ ఫిగర్ అవ్వదు. ఒక 10 years అయితే మన పర్సెప్షన్ మారిపోద్ది కదా. ఎందుకంటే 10 ఎందుకు చెప్తాను? 10 crores చాలా మంది 10 crore అంటారు. మొన్న ఆయన మైవిలేశ్వర శ్రీకాంత్ కూడా 10 crores అన్నారు నేను మాట్లాడినప్పుడు. దట్స్ డీసెంట్ ఫిగర్. ఎందుకు 10 crores అంటే ఒక లాజిక్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ రన్లో ఆన్ అన్ యావరేజ్ 12% వర్కౌట్ అవుతాయి. అంటే రెగ్యులేటరీ ప్రకారం ఇదే చెప్పాలి కాబట్టి ఇదే చెప్తాం. ఓకే. ఎక్కువ వచ్చిందని బోనస్ వదిలేండి. అంటే కొన్ని ఫండ్స్ ఇప్పుడు మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది, అది 30 to 35 కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 3 years 5 years రిటర్న్స్ చూసుకున్నప్పుడు. సో మనం కొంత ఆశావాహులం కాబట్టి 15 to 20% ఎప్పుడు క్యాలిక్యులేట్ అది చాలా డబుల్ ట్రిపుల్ అయిపోద్ది. వద్దు, లెట్స్ గో విత్ 12. ఈ రోజు కూడా ఐ కెన్ టెల్ యూ ఫండ్, ఈ రోజు కూడా లాస్ట్ 1 yearలో 70% ఇచ్చిన ఫండ్. ఓకే. ఎంత వర్స్ట్ ఫండ్ లో పెట్టిన 12 పట్టుకో. 12 ఓవర్ లాంగ్ పీరియడ్, నాట్ షార్ట్ పీరియడ్. ఓకే. లాంగ్ పీరియడ్ అంటే 8 years పట్టుకోండి. ఓకే. రైట్. ఓకే. 8 years పట్టుకోండి. 12% పర్ ఇయర్ అంటే పర్ మంత్ 1%. అంటే 10 crores ఉంటే పర్ మంత్ మీరు 10 lakhs తీసుకున్నా మీ క్యాపిటల్ తగ్గదు. ఓకే. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ 10 lakhs ఈరోజు ఏ కపుల్ కెన్ రిటైర్ ఇన్ ఎనీ కంట్రీ అక్రాస్ ద వరల్డ్. మరి గ్రాండ్ లైఫ్ స్టైల్ కాకపోయినా డీసెంట్ లైఫ్ స్టైల్ వస్తుంది కదా 10 lakhs. అవును కదా. నెలకి 10 lakhs. నెలకి 10 lakhs. ఓ చాలా గొప్ప లైఫ్ సార్ అది కదా. ఏ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో రిసైడ్ చేయొచ్చు 10 lakhs చేయొచ్చు కదా. ఇక అంతకంటే గొప్ప పనే ఉంది సార్. ఇప్పుడు నాకు 10 కోట్ల పొలాలు ఉండి వస్తుందా సార్? అది రాదు. అప్పుడు ఏంటంటే బీయింగ్ కన్సిడరింగ్ యువర్ ఏజ్, యంగ్ ఏజ్ కనుక అప్పుడు ఏం చేయొచ్చు, ఈ 10 crores ఉన్నా సరే 10 lakhs కాకుండా 5 lakhs తీసుకోండి. 5 lakhs ఒక అద్భుతమైన లైఫ్ ఇన్ ఇండియా టుడే. ఈవెన్ దుబాయ్లో కూడా 5 lakhs వన్ కెన్ డీసెంట్ లైఫ్ ఉంటుంది. మీరు 5 lakhs తీసుకుంటే యాక్చువల్లీ దట్ ఈస్ గ్రోయింగ్ అట్ 12, యూఆర్ టోకింగ్ ఓన్లీ 6. దట్ మీన్స్ అనదర్ 6 ఈజ్ యాడింగ్ టు క్యాపిటల్ కదా. ప్రాబ్లీ దట్ మైట్ బికమ్ డబుల్ ఇన్ అనదర్, లెక్క ప్రకారం అయితే 12 years, బట్ 8-9 years డబుల్ అవుతుంది. అప్పుడు యూ విల్ హ్యావ్ 20 crores. అప్పుడు మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయండి. నేను ఏమంటానంటే, ఒక మూవీ హిట్ అవ్వాలంటే సెకండ్ హాఫ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ మర్చిపోతుంది సెకండ్ హాఫ్ కదా. అట్లాగే ఒక వ్యక్తి యొక్క లైఫ్ గ్రాండ్ లైఫ్ అని ప్రూవ్ చేయాలంటే, పీపుల్ మాట్లాడాలంటే, అటు సెకండ్ హాఫ్ హ్యాస్ టు బి గ్రాండ్. దట్ ఈస్ రిటైర్డ్ లైఫ్, దట్ ఈస్ ద పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్.
అక్కడ స్ట్రగుల్ అవ్వకూడదు, అక్కడ వాచ్మెన్ అవ్వకూడదు. వాడు Okay. అక్కడ ఎంజాయ్ చేయాలి. Hmm. యూసీ ఎక్కడ చూసినా ఓన్లీ పెన్షనర్స్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఓకే. ఒక 7 years బ్యాక్ Hmm. ఒక క్లయింట్ దగ్గర ఫైనాన్షియల్ ప్లానింగ్కి వెళ్ళా. ఐ బీన్ టు హిజ్ హౌస్. ఐ వాజ్ సిట్టింగ్ అట్ ది హాల్లో కూర్చున్నాను. నా పక్కన వాళ్ళ ఫాదర్ కూర్చున్నారు. హీస్ 77 years ఎట్ ద టైం. ఓకే, 77 years ఎగ్జాక్ట్లీ. అతను వీళ్ళ కొడుకు పేరు మీద ఇన్వెస్ట్ చేస్తాను. 6 lakhs ఇన్వెస్ట్మెంట్. 2 different చెక్ లీవ్స్ పట్టుకొని కూర్చున్నారు. ఆయన వాయిస్ అంత క్లియర్ లేదు, హెల్త్ బాగోక. ఓకే. 2 అంటే నేను ఒకసారి ఇన్వైట్ చూసాను ఏంటి అని. ఆయన పెన్షన్ ₹1,00,000 వస్తుంది రామ, ఏదన్నా రాస్తారని. అయిపోయింది. ఈలోపు ఒక హాల్ సెంటర్ ఆఫ్ ద హాల్లో వీళ్ళ మదర్ని ఒక వీల్ చైర్లో కూర్చోబెట్టి ఈయన వైఫ్ ఆమెకు ఫీడ్ చేస్తుంది. ఓకే. ఈయన వైఫ్ అత్తగారికి ఫీడ్ చేస్తుంది. స్నానం చేయించి తీసుకొచ్చి అంతా చేసి స్పూన్తో తినిపిస్తుంది. ఏ గిన్నెలో పాలతో రైసో ఏదో సంథింగ్ తినిపిస్తుంది. కూతురు కొడుకు పక్కన ఆడుకున్నారు, చిన్నపిల్లలు ఇద్దరు, ట్విన్స్. ఇద్దరు డైపర్ల మీద ఆడుతున్నారు, పడుచుకోవట్లే మదరు. అంటే నేను అవుట్ సైడర్ వచ్చిన, నార్మల్గా ఒక ఫ్యామిలీలో చూస్తే అవుట్ సైడర్ వస్తే ఎవరైనా పేషెంట్ లాగా ఉంటే లోన్ తీసుకెళ్తాం. అసలు పిల్లల్ని పట్టించుకోవట్లేదు, అత్తగారినే తీక్షణంగా ఫీడ్ చేస్తుంది. నేను చాలా అనుమానంగా చూసాను అటువైపు, ఏంటి అన్నట్టుగా. మామ కూడా పెన్షన్, రామ్ పెన్షన్ 1,15,000 అన్నాడు. ఓకే. వాళ్ళిద్దరు ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్స్. వాట్ డస్ ఇట్ మీన్? ఈయన యాన్యువల్ శాలరీ ఈజ్ 8 lakhs 9 lakhs. ఓకే. వాళ్ళ పెన్షన్ ఈజ్ 30 lakhs 26 lakhs పర్ యానం. ఇప్పుడు వీళ్ళ వైఫ్కి ఎవరు ఇంపార్టెంట్? ఆ దీపాలు కాపాడితే వీళ్ళ లైఫ్ సెట్ అవుతుంది. ఆమె ఇద్దరు పిల్లల లైఫ్ సెట్ అవ్వాలంటే వాళ్ళకి వస్తున్న పెన్షన్ని వీళ్ళు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. అంటే పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ స్పాన్ రిటైర్డ్ పీపుల్కి ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఇండియాలో 6,000 ప్లస్ 100 years క్రాస్ అయిన పెన్షన్స్ ఉన్నారు. జనరల్ పబ్లిక్ ఎవరు లేరు. ఓకే. దేర్ పెన్షన్ టుడే బికాస్ ఆఫ్ ది పే రివిజన్స్ అన్నీ దీనికి ఉంటాయి కదా ఓల్డ్ పెన్షన్లో, ఈజ్ మోర్ దెన్ 1 lakh. ఓకే. సో బెడ్ రిడన్ ఉంటే కూడా ఒక పెన్షనరు కేర్ టేకర్ని పెడితే 20,000 అవుద్ది మన రాష్ట్రాల్లో, 25,000 అవుద్ది కంప్లీట్ నర్సింగ్ సర్వీస్. వాళ్ళ ఫుడ్కి మెడిసిన్కి ఒక 20,000 అవుద్ది అనుకోండి, 45,000. ఓకే. ఆ మనిషి ఉంటేనే కదా నీకు 80,000 లక్ష వస్తుంది. అప్పుడు 40,000 పెట్టిన ఎవడ వెనక ముందు ఆలోచించడు. సో పెన్షన్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ టూల్. అందుకనే మన అన్న డ్రీమ్ కార్పస్ని ఎప్పుడు బిల్డ్ చేసుకోవాలి. అందరం చేసుకుంటే చాలా ధైర్యంగా నడపచ్చు. లైఫ్ స్పాన్ బాగా విపరీతంగా ఉంటుంది, విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుంది మనకు జనాల దగ్గర. సో అందుకని ఆ డ్రీమ్ ఫిగర్ ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. ఎస్. సో రీసెంట్గా ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదో తెలియదు, బట్ రీసెంట్గా ఇది పబ్లిక్ ఫోరంలో ఉంది, పబ్లిక్ గ్లేర్లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ మనం డైరెక్ట్గా తీసుకుని అడగొచ్చు. జనసేన తరఫున నాగబాబు గారు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినప్పుడు సో పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఆయన యొక్క అసెట్స్ని అనౌన్స్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆయన అసెట్స్ని అనౌన్స్ చేయాలి. సో బేసికల్గా ఏ సెలబ్రిటీని చూసుకున్నా ఒక డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, రిచ్, సూపర్ రిచ్, ఇలా ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళదంతా కూడా గోల్డ్లో, తర్వాత ల్యాండ్స్లో, రియల్ ఎస్టేట్లో చూపిస్తుంటారు. బట్ టు మై సర్ప్రైజ్ ఆయన 55 కోట్లు మ్యూచువల్ ఫండ్స్ లో చూపించారు. నాగబాబుకు మ్యూచువల్ ఫండ్స్ బాండ్ల రూపంలో 55.37 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. ఆయన ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్ మీద వీడియోస్ కూడా చేశాడు. అవునా? లాట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఇన్ హైదరాబాద్ హోల్డింగ్ మోర్ దెన్ 100 crores ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మనం పేర్లు డిస్కస్, అసలు మాకు మ్యూచువల్ ఫండ్ అంటే చెప్పేవాళ్ళు. ఆయన మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటానే ఆయన టీం చెప్పిన వీడియోలు ఉన్నాయి. ఆయన అప్పుడు ఏదో ఒకటి ఉండేది ఇట్లా ఇక్కడ ఏదో పెట్టుకొని చెప్పారు. దాంట్లో ఫస్ట్ ఏదో నాగబాబు టాక్స్ ఏదో స్టార్ట్ చేశారు కదా. అవునవునవును. ఇవాళ మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాను మీకు. ఆ జబర్దస్త్ టీం వాళ్ళందరికీ చెప్పారు ఆయన మ్యూచువల్ ఫండ్. ఆ జబర్దస్త్ టీమ్ లో కొంతమంది ఇంకా మన డిస్ప్లే అవి ఉన్నాయి, వెరీ డీసెంట్ ఉన్నాయి. అంటే మీకు ఎవరు చెప్పలా, ఆయన జనాలకు కూడా చెప్పారు. చూసారా? ఇప్పుడు అది కాబట్టి ఆయన హైడ్ చేయలేకపోయాడు. ఇప్పుడు పొలాలు స్థలాలు అనుకోండి, గవర్నమెంట్ వాల్యూ చెప్తాం. అవును, నాకు 10 ఎకరాల పొలం ఉంది, ఎకరం 3 లక్షలు, 30 లక్షల రూపాయలకు విలువ చేసే పొలాలు ఉన్నాయంటాం. మ్యూచువల్ ఫండ్ అలా తగ్గించలేరుగా. అండ్ అనదర్ గ్రేట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎక్కడ పెట్టినా ఒక బ్యాంక్లో పెడితే దానికి ట్యాక్స్ కట్టాలి ఎవ్రీ ఇయర్. అన్రియలైజ్డ్ గెయిన్స్ కూడా ట్యాక్స్ పే చేయాలి. వెరీ మ్యూచువల్ ఫండ్ యూ విల్ నెవర్ పే ట్యాక్స్. వెన్ యూ మీరు అమ్మినప్పుడే ట్యాక్స్ పే చేస్తారు. డిఫర్డ్ ట్యాక్స్ ఇది, ట్యాక్స్ పే చేయరు. అప్పుడు కూడా ఇప్పుడు నేను ఒక 100 కోట్లు చేయగలిగితే నా లైఫ్లో, నాకు 5 కోట్లు అవసరం ఉంటే ఐ విల్ టేక్ 5 crores. నేను తీసుకోను, 5 కోట్లు లోనే తీసుకుంటాను. ఈ స్టేజ్కి చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక సెలబ్రిటీది 50 కోట్లు అని, ఆయనకి 10 కోట్లు అవసరం ఉందనుకోండి, 5 minutes లోన్ వస్తుంది కదా. ఎంత పవర్ఫుల్ లైఫ్ అది. ఆ 50 కోట్లు ఆస్తుంటే వస్తుందా? 5 నిమిషాలు వస్తుందా లోన్? సరిపోయిన లోన్ వస్తుంది ఒక 1 week లో. 5 minutes లో 25 కోట్లు లోన్ తీసుకోవచ్చు 50 కోట్లు మ్యూచువల్ ఫండ్లో ఉంటాయి.
జస్ట్ లైక్ దట్. ఇంకెందుకంటే ఏమైనా ఉందా స్ట్రెంత్? గుడ్, మీరు చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు అయితే. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మీ బుక్ చదివిన తర్వాత, పైసల మ్యూచువల్ చదివిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో మేము చేస్తున్నాం కదా, కొంచెం దాని గురించి కొంత లిటిల్ బిట్ రీసెర్చ్ చేసి దాని గురించి చేస్తున్నాం కదా. చేసినప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు మై హోమ్ రామేశ్వరరావు గారు ఉన్నారు తెలంగాణ. అది ఎక్సలెంట్ పాయింట్ సార్, మీరే క్యాచ్ చేశారు, ఎవరు చెప్పలేదు వరకు, నేను చూశాను. కానీ నేను చేస్తే అలా ఉంటుందంటే మ్యూచువల్ ఫండ్ ప్రమోట్ చేయడానికి నువ్వు చేస్తూ ఉంటారు. మై హోమ్ రామేశ్వరరావు గారు 1700 కోట్లు సిమెంట్ ఫ్యాక్టరీ అమౌంట్ పెట్టినప్పుడు ఇమీడియట్ గా స్టేట్ బ్యాంక్ మేనేజర్ రమ్మంటే వెళ్ళిపోయిన పెట్టాడు. అది కూడా అయినా రైట్ బాటమ్ ఆఫ్ ద మార్కెట్ లో పెట్టారు. ఓకే, మల్టిపుల్ టైమ్స్ అయింది. సో ఇప్పుడు మార్కెట్ బాగా ఫాలో అవుతుంది కదా సార్. ఇప్పుడు నేను ఎంతో కొంత లంసంలో పెట్టుకుంటున్నాను, నేను ఎస్ఐపి కాదు, లంసంలో వన్ టైం సెటిల్మెంట్లో పెట్టుకుంటున్నాను. సో ఇంకా ఫాలో అయ్యేదాకా వెయిట్ చేస్తే బెటరా, లేదా రోజు ఎంతో కొంత, రోజు కానీ వీక్లీ కానీ ఎంతో కొంత పెట్టుకోవడం బెటరా, లేదా మళ్ళీ మార్కెట్ బుల్లిష్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత పెట్టుకుంటే బెటరా అనేది కొంత మేము రీసెర్చ్ చేస్తే కానీ తెలియని డాటా అన్నట్టు మాకు. సో మీరు ఆల్రెడీ యూఆర్ ఇంటూ దిస్ కాబట్టి దాని గురించి ఏమైనా చెప్తారా?